దేవుని స్తోత్రం మీ అందరికీ వందనాలండి. మరొకసారి మనం ఎవరినైతే సేవిస్తూ ఉన్నామో ఆ దేవుడు మనల్ని పోషిస్తాడు, బలపరుస్తాడు, సంరక్షిస్తాడు. సృష్టికర్త అయిన దేవుడు తనను విశ్వసించిన వాళ్ళకి ఏ కొదువు లేకుండా చూస్తారు. ఆయా పరిస్థితుల్లో కొన్నిసార్లు ఇబ్బందులు పడినప్పుడు కూడా, శ్రమలు పడినప్పుడు కూడా దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సమస్తము ఆయన ఆధీనంలో ఉన్నది, ఆయనే చూసుకుంటాడు అనే విశ్వాసంతో మనం ముందు కొనసాగాలి. ఈ పాఠం యొక్క ఉద్దేశం కూడా ఇదే. దేవుడే చూసుకొను, ద లార్డ్ విల్ ప్రొవైడ్. దేవుడే మనకి సమకూరుస్తాడు, చూసుకుంటాడు అనే విశ్వాసంతో ముందు కొనసాగాల్సినటువంటి పాఠ్యభాగం ఇది. మనం దీన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆదికాండంలో మనం చూసినట్లయితే 22వ అధ్యాయంలో మనకి అబ్రహాం గారు కనిపిస్తూ ఉంటారు. ఆదికాండము 22వ అధ్యాయము మనం చూస్తే 14వ వచనం మనం చూసినట్లయితే, అబ్రహాము అప్పుడు చూడండి ఒకసారి 14వ వచనము, అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను, అందుచేత యెహోవా పర్వతము మీద చూసుకొనును అని నేటి వరకు చెప్పబడును అని గ్రంథంలో ఉంది మనకి. అంటే దేవుడే చూసుకుంటాడు. అబ్రహాం గారు వాస్తవంగా తన కుమారుడైనటువంటి ఇస్సాకుని దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా బలి ఇవ్వటం కోసం మోరియా కొండ మీదకి తీసుకెళ్ళిన సందర్భం అది. ఆ సందర్భంలో బలి అర్పించడానికి బలి పశువు ఎక్కడుందని తన కుమారుడు క్వశ్చన్ చేస్తే దానికి ఆన్సర్గా ఏం చెప్తున్నాడు అబ్రహాం గారు? విశ్వాసిగా దేవుడే చూచుకును అన్నాడు. ఆ విశ్వాసము, ఆ గొప్ప నమ్మకము దేవుని మీద అతనికి ఉంది కాబట్టి విశ్వాసులకి తండ్రిగా అబ్రహాం పరిగణించబడుతూ ఉంటాడు. చూస్తే మనం ఈ ఆదికాండంలో అబ్రహాం గారికి చరిత్ర విశ్వాసులకు చాలా మాదిరికరంగా ఉంటుందన్నమాట. విశ్వాసంతో ఆయన ప్రయాణం చేసిన తీరు, ఆయన దేవునితో జరిపినటువంటి సంబంధ బాంధవ్య విషయాలు అవన్నీ కూడా గమనిస్తే మనం కూడా విశ్వాసం చాలా బలపడ్డాక అది మనకు సహాయకరంగా ఉంటుంది. 22వ అధ్యాయం 13వ వచనం కూడా చూస్తే, అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగిలికుని ఒక పొట్టేలు వెనకతట్టున కనబడును. అబ్రహాం వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకుని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించను. అప్పుడు చెప్తున్నాడు అనమాట, యెహోవా ఈరే, దేవుడే చూచుకును అని చెప్తున్నాడు అనమాట. ఈ విశ్వాస పాఠాలు మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుడే సమకూర్చును లేదా చూచుకును అనే అర్థంలో మనం దీన్ని చూస్తాము. ఆదికాండంలో 22వ అధ్యాయం మనం ఇప్పుడు చూసాం, 13, 14 వచ్చి మనం చూసాం. 17వ మనం చూస్తే 17వ అధ్యాయం కూడా చూస్తే ఆదికాండంలో 17వ అధ్యాయము 21వ వచనం చూసినట్టు మనం ఒకసారి, అయితే వచ్చు సంవత్సరము ఈ కాలమందు శారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరిచేదని చెప్పానన్నమాట. దేవుడు అబ్రహాం గారితో వాగ్దానం చేస్తున్నారు, వచ్చే సంవత్సరం నీకు కుమారుడు పుడతాడు, కుమారుడు పుట్టిన తర్వాత నేను నిన్ను ఆశీర్వదించాను, నీకు అర్థమవుతూ ఉంటుంది అనే విషయం చెప్పిన తర్వాత దాన్ని నమ్మి ఆయన ముందు కొనసాగాడు. కుమారుడు పుట్టాడు, పెద్దవాడు అవుతున్నాడు. యవనస్తుల దశలో అప్పుడు కుమారుని అడిగాడు అనమాట. అప్పుడు కూడా అతను వెనకాడకుండా విశ్వాసంతో కుమారుని తీసుకుని బలి ఇవ్వడం కోసం కొండ మీదకి వెళ్ళాడు. దీన్ని ఏమంటాం అంటే విశ్వాసంతో దేవుని ఆజ్ఞలకు విధేయత చూపించడం అంటాం అనమాట. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, నువ్వు విశ్వాసంతో ఉన్నావు కాబట్టి నీకైనా సమకూరుస్తాడని అవుతుంది అనమాట. నీకు విశ్వాసం లేకపోతే, ఆయన ఏదో నమ్మకం లేకపోతే అసలు ఆయనకి మనకి మీద ఇష్టమే ఉండదు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలే ఉండుట అసాధ్యము అని గ్రంథం తెలియజేస్తుంది అనమాట. కాబట్టి కుమారుడు పుట్టకముందే దాన్ని నమ్మాడు, కుమారుడు పుట్టిన తర్వాత నమ్మాడు, కుమారుడు బలిమన్నప్పుడు కూడా నమ్మాడు. అంటే అదే నమ్మకాన్ని దేవుని అతడు స్థిరంగా కొనసాగించుకుంటూ వెళ్తున్నాడు. పరిస్థితిని బట్టి విశ్వాసం మారలా ఆయనకి. దేవుడు నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఎంతవరకు? తను చనిపోయేంతవరకు విశ్వాసంతోనే జీవించాడు. ఆ విధంగా అదే విశ్వాసాన్ని మనం కూడా కలిగి ఉండాలి. పరిస్థితి బాగున్నప్పుడు ఒక రకంగా, పరిస్థితి బాగున్నప్పుడు ఒక రకంగా మనం ఉండవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇవాళ మనం కలిగి ఉన్న ప్రతిదీ కూడా దేవుడు సమకూర్స్తేనే మనకు వచ్చింది. మన తెలివితేటను బట్టో, మన బలం బట్టో, మన ఆరోగ్యాన్ని బట్టో మనం సంపాదించుకుంది కాదు. దేవుని భూమి మీద, దేవుని ఆకాశం కింద దేవుడిచ్చిన ప్రకృతి సారాన్ని అనుభవించుకుంటా, దేవుడిచ్చిన జీవిత దినాలను అనుభవించుకుంటా మనం కొనసాగుతున్నప్పుడు
మనకు ఉన్న ప్రతి కూడా దేవుని ద్వారా వచ్చింది అవుతుంది తప్ప మనంతటా ఏమి మనం సంపాదించుకుంది కానే కాదు అది. నా అంతటా నేనే అనుకున్న వాడిని దేవుడు ఏం చేస్తాడంటే గడ్డి మేపిస్తాడు. బబులోను రాజు పనిచేశాడు. ఈ మహాపట్నం అంతా నా పరాక్రమం వల్ల నేను సంపాదించుకున్నాను అనుకున్నాడు. వెంటనే దేవుడు గడ్డి మేసేటి జంతువుల్లో అతను కలిపేశాడు అనమాట. ఓల్డ్ 10th క్లాస్లో కూడా లెసన్ ఉందన్నమాట. బ్యాడ్ టెంపర్డ్ గాడు ఒక అతను వెళ్తా ఉండి టామరిన్ డ్రమ్స్ అని ఒక లెసన్ ఉంటుంది. టామరిన్ డ్రమ్స్ అని ఒకసారి మీ టైంకి అది లేదనుకుంటుంది. అలాగా అది సరే. ఇది మనం గమనిస్తూ ఉంటే ఇదే విషయాన్ని క్రొత్త నిబంధన గ్రంథం కూడా తెలియజేస్తుంటాడు అనమాట. హెబ్రీ పత్రికలో కూడా మనం వెళ్ళినట్టయితే హెబ్రీ రాసిన పత్రికలో మనం ఆలోచన చేసినట్టయితే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మనం చూసినట్లయితే 17 నుంచి ఇదే అంశాన్ని వివరిస్తూ ఉంటాడు అనమాట. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషంతో అంగీకరించెనో ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని యెమనుతో చెప్పబడెను. ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడై. దేవుడు ఎటువంటి వాడని అబ్రహాం అనుకున్నాడంటే చచ్చిపోయిన వాళ్ళని కూడా తిరిగి లేపడానికి దేవుడు సామర్థ్యం కలిగిన వాడు అని నమ్మాడు. తన ఏకకుమారుని అర్పించి ఉపమాన రూపంగా అతన్ని మృతుల నుండి మరలా పొందెను. కొడుకుని ఎప్పుడైతే చంపడానికి డిసైడ్ చేసుకుని వెళ్ళాడో దేవుని కోసం, బలిగా అర్పించడం కోసం, అప్పుడే ఆటోమేటిక్గా ఆయన మనసులో ఇక వెనక్కి రాకుండా కొడుకుని అక్కడే మృతికి అప్పగించాలని చెప్పి డెసిషన్ తీసుకున్నాడు. ఎందుకని నమ్మాడు ఆయన ఆ విధంగా? దేవుడే నాకు పిల్లవాడిని ఇచ్చాడు, దేవుడే పిల్లవాడిని అడుగుతున్నాడు, దేవుడే మరి చచ్చిపోయిన పిల్లలను కూడా బతికిస్తానికి సామర్థ్యం కలిగిన వాడు నమ్మాడు అన్నమాట. అంటే దేవునికి సమస్తము సాధ్యమే, దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదన్నది ఆయన యొక్క విశ్వాసం. అదే విశ్వాసాన్ని మనం కూడా కలిగి జీవించాలి ఈ దినాల్లో. అంటే రకరకాల అద్భుతాలను మనం ఆశించి తిరగడం కాదు, కానీ దేవుని యొక్క సామర్థ్యం ఇక్కడ ప్రచురించబడింది అన్నమాట. గ్రంథంలో రాయబడిన దాన్ని చదివినప్పుడు, వింటున్నప్పుడు దాన్ని మనం విశ్వసిస్తుంటే అది మనకెంతో గొప్ప ధైర్యాన్ని ధన్యతను మనకు ప్రసాదిస్తూ ఉంటుంది. కొత్తగా మళ్ళీ జరగాలని మనం కోరుకోవడం కాదు, రాయబడిన వాటిని చదివి మన విశ్వాసంలో అభివృద్ధి పొందాలి. ఇప్పుడు కూడా నువ్వు చేస్తే బాగున్నాయి ఇప్పుడు మనం అంటాయి లేదు. ఎందుకంటే అద్భుతాల యొక్క కాలం ముగించబడింది. గ్రంథం అనేది 66 పుస్తకాలుగా సమప్ చేయబడిన తర్వాత ఇక అద్భుతాల యొక్క అవసరం లేదు. ఇట్స్ ప్రూవెన్, నిరూపించబడిన తర్వాత అవసరం లేదు. అయితే దేవుడు మన జీవితాల్లో తన చిత్తానుసారంగా ఏవైనా కార్యక్రమం జరిగించవచ్చు. వాటిని మనం విశ్వాసంతో అంగీకరించి మనం ముందుకు కొనసాగడమే. ఇక్కడ చెప్పబడుతున్న మాట మనం చూస్తూ ఉన్నట్లయితే, విశ్వాసాన్ని బట్టి ఇస్సాకు జరగబో సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించను. మళ్ళీ ఇస్సాకు గారి గురించి చెప్తామన్నమాట. తనకిద్దరు కుమారులు పుట్టారు, మళ్ళీ యాకోబు ఏశావు. వాడిద్దరు కూడా విశ్వాసాన్ని బట్టి ఆశీర్వదించాడు అన్నమాట. ఎవరికి వెళ్ళింది ఆశీర్వాదం? యాకోబు గారికి వెళ్ళిపోయింది అన్నమాట. యాకోబు గారి తర్వాత 12 మంది కుమారులను కంటాం, వాళ్ళ కుమారులు ప్రపంచం మీద విస్తరించడం, వాళ్ళే ఇప్పటికి కూడా ప్రపంచంలో చాలా గొప్ప జనాంగంగా పిలువబడుతున్నటువంటి ఇశ్రాయేల్ జనాంగం పిలువబడుతున్నాడు. వాళ్ళే ఒక దేశం కూడా ఉంది, ఇశ్రాయేల్ దేశం పక్కన. వాళ్ళలోకి యేసు ప్రభువారిని దేవుడు పంపించాడు కన్యమరి గర్భం ద్వారా. ఆయన్ని ఎంతమంది అయితే దేవుని కుమారుడిని అంగీకరిస్తారో వాళ్ళకి రక్షణ ప్రసాదిస్తున్నాడు. కానీ వాళ్ళు లోకంలో గొప్ప జనంగా పిలువబడుతున్న యేసు ప్రభువుని మాత్రం అంగీకరించట్లా చాలామంది అనమాట. కొంతమంది అంగీకరించారు. అంగీకరించిన వాళ్ళందరూ కూడా శిష్యులందరూ యూదులే కదా. అలాగా ఇంకా వాళ్ళు మెస్సియాస్ని ఎదురు చూసేవాళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాగా విశ్వాసం అనేది ఏంటంటే తరతరాలుగా కొనసాగకుండా ముందుకు వస్తూ ఉంది. మనం కూడా ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు నందున్నటువంటి దేవుని కుమారులు కనుక విశ్వాసాన్ని బట్టి యాకోబు గారు, ఆ తర్వాత వాళ్ళ తండ్రి 4th ఫాదర్ ఎవరంటే అబ్రహాం గారు. కాబట్టి ఆయన కూడా మనం ఏంటంటే వారసులు అయిపోయాం. కానీ మనం శరీర సంబంధం సంతానం కాదు, వాళ్ళకి ఆత్మ సంబంధం విశ్వాసంతో కూడిన సంతానం మన వాళ్ళకి. సో ఇక్కడ మనం ఆలోచించిన విషయం ఏంటంటే, ఆది కాండంలో మళ్ళీ ఒకసారి మనం వెనక్కి వెళ్ళినట్టయితే ఇదే వాక్య భాగం మనం చూస్తూ ఉంటాం. ఇదే వాక్య భాగం మనం చూస్తూ ఉంటే ఆది కాండంలో 22వ అధ్యాయము 7-8 వచ్చిన మనం చూసినట్లయితే,
7-8 మనం చూసినట్లయితే అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలి. 7 కూడా చూద్దాం. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాంతో నా తండ్రి అని పిలిచెను. అందుకు అతడు ఏమైనా కుమారుడా అనను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగ్గా యవనస్తున్న కుమారుడు అడుగుతున్నాడు అనమాట. నాన్న అన్నీ ఉన్నాయి కానీ మరి అసలు అసలు గొర్రెపిల్లేదు, మనం బలి కోసం గొర్రెపిల్లేదంటే కట్టెపుల్ల మోపి అతని మీద పెట్టి మోపిస్తున్నాడు తండ్రి, పైకి తీసుకెళ్తున్నాడు. మరి ఇవన్నీ ఉన్నాయి కదా అని చెప్పేసి అంటారు. చూడండి 6వ వచనం కూడా దహన బలికి కట్టెలు తీసుకుని తన కుమారుడికి ఇస్సాకు మీద పెట్టి అన్నాడు అనమాట. 6వ వచనంలో అంటే ఇస్సాకుని కట్టెపిల్ల మోపిస్తున్నాడు అబ్రహాం గారు. డౌట్ వచ్చింది ఇస్సాకి, అంటే మరి నిప్పు ఉంది, అవి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కానీ అసలు అసలు గొర్రెపిల్లేది అని అడుగుతున్నాను. అప్పుడు ఏమన్నాడు ఆయన సమాధానం తర్వాత, దేవుడే చూసుకుంటాడు అయ్యా అని చెప్పేసి మనకి 14 వచ్చి చెప్పాను అనమాట. అంటే ఇక్కడ ఇది ఒక సింబాలిక్ అనమాట. ఎలాగైతే అబ్రహాము తన కుమారుడి మీద కట్టెల మూపు పెట్టి మోపించి పైకి తీసుకెళ్ళి బలిగా అర్పించడానికి సిద్ధపడ్డాడు, అదేవిధంగా తండ్రి అయిన దేవుడు కూడా తన కుమారుడిని యేసుక్రీస్తు మీద కట్టె సిలువని చెక్క సిలువని పెట్టి మోయించి మన కోసం బలిగా ఆయన అర్పించాడు. ఇది సింబాలిక్ అనమాట. పాత నిబంధనలు కొత్త నిబంధనలోకి సింబాలిక్ ట్రాన్స్ఫర్ అవుతుంది. అబ్రహాము దేవుని యొక్క స్థానంలో ఉన్నాడు, ఇస్సాకు యేసుప్రభు యొక్క స్థానంలో ఉన్నాడు. బలి అర్పణ కామనే అనమాట. దీన్ని చూస్తే మనకి దేవుడు సర్వమానవుల్ని ప్రేమించి తన ఏక కుమారుడిని బలిగా అర్పించాడు అన్న వాస్తవం మనం అంగీకరిస్తున్నప్పుడు ఎంత గొప్ప ఆశీర్వాదానికి మనం వారసమేమో మనకు అర్థమవుతూ ఉందన్నమాట. సాక్షాత్తు సృష్టికర్త దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువే మన కోసం బలి అయిపోయాడంటే మన కోసం చెల్లించబడిన వేళ చాలా అమూల్యమైనదని మనం అర్థం చేసుకోవాలి. అంత అమూల్యమైన జనాంగంగా మనం బ్రతకాలని దేవుని యొక్క కోరిక ఉందన్నమాట. అది సింబాలిక్గా చెప్పబడుతుంది అనమాట. ఆ విధంగా అపోస్తలుల గారి గ్రంథంలోకి మనం ఒకసారి వెళ్ళినట్టయితే 17వ అధ్యాయము 28వ వచనం మనం చూసినట్టయితే, అపోస్తలుల గారి గ్రంథం 17వ అధ్యాయము 28వ వచనం మనం చూసినట్లయితే, మనం ఆయన ఎందుకు బ్రతుకుచున్నాము, అంటే మన బ్రతుకు దేవుని ద్వారానే కొనసాగుతుంది. ఇవన్నీ దేవుని ద్వారానే. మనం ఆయనందు బ్రతుకుచున్నాము, చెలించుచున్నాము. మానవులైన మనం అందరం కూడా దేవునిందే బతుకుతున్నాము, దేవునిందే చెలిస్తున్నాము. చెలించడం అంటే అటు ఇటు వెళ్ళడం అనమాట, కదలికలు. ఉనికి కలిగి ఉన్నాము, సపరేట్గా మనకు ఉనికంటూ లేదు, ఆయనలోనే మనకు ఉనికి ఉంది. అటువలే మనం ఆయన సంతానం అని మీ కవీశ్వరులు కొందరును చెప్తున్నారు. అప్పటికే పొయిట్రీ కొంచెం డెవలప్ అయిందనమాట. అరిస్టాటిల్, ప్లేటో ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఆ సమయంలో ఉన్నారన్నమాట. పూర్వపు నాగరికత, గ్రీకు నాగరికతలో వాళ్ళు ఉన్నారు పెద్దవాళ్ళు. సోక్రటీస్, అరిస్టాటిల్, ప్లేటో ఇలాంటి పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారన్నమాట. తర్వాత కొంతమంది హోమర్ ఇలాంటి వాళ్ళందరూ కూడా తయారీ అంటే మనం ఆయన సంతానం, మన దేవుని సంతానం చెప్పడం వాళ్ళు ప్రారంభం చేశారనమాట. సో మనం ఆయన సంతానం అని మీ కవిస్తుల్లో కొందరు చెప్తున్నారు, అంటే మనం దేవుని పిల్లలం అనే విషయం కవులు కూడా అర్థమైపోతుంది అనమాట. ప్రపంచవ్యాప్తంగా సమాచారం వస్తుందన్నమాట. మానవుడే మనందరికీ బతుకు ఆయనే, ఆహారం ఇచ్చేది ఆయనే, పోషిస్తుంది మొత్తం ఆయనే చేస్తున్నాడు మనకి అని అర్థం చేసుకుంటాం అనమాట. తర్వాత మనం చూసినట్టయితే ఈ విషయాన్ని నాగరికత ఎరిగినప్పుడు కూడా చాలామందికి ఏంటంటే దేవుడు అంటే ఇంట పట్టడంలా తమ సొంతగా తాము జీవిస్తున్నామేమో, తమకంటూ కొన్ని లక్ష్యాలను పెట్టుకొని, తమకంటూ కొన్ని గురులు పెట్టుకొని దేవుని యొక్క వాక్యాన్ని పక్కకి పెట్టేసేసి తమ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు మానవులు. వాళ్ళకి తెలియాలి, తండ్రిని గురించి సమాచారం తెలియాలి, రక్షకుని గురించి సమాచారం తెలియాలి, దేవుని యొక్క రాజ్యాన్ని గురించి సమాచారం తెలియాలి. ఎలా తెలుస్తుంది మనకు తెలిసింది మనం మరొకరికి తెలియజేయటమే. ఆ పనే క్రీస్తు యొక్క సంఘం చేసే పని అనమాట. దాన్ని మనం నిర్లక్ష్యం చేసి మన పనులు మనం మునిగిపోతుంటే మనం బతుకుతున్నాం, చేస్తున్నాం, కానీ దేవుని యొక్క మహిమార్థం మనం జీవించని పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. చాలామందికి లోకంలో వాక్యం తెలియదు, వాక్యానికి వచ్చిన వివరణ తెలియదు. వాళ్ళు ఏదో అనుకుంటూ ఉంటారు. ఈరోజు ఏంటంటే ఈ సీజన్లో బాగా జరుగుతూ ఉంటాయి కదా, ఫెస్టివ్ సీజన్ కదా ఇదంతా. తినుము, త్రాగుము, సుఖించుము, ఇక ఆ 4 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ పాత బట్ట స్టార్ట్ చేసి మళ్ళీ పక్కన పడేసేయడం, పాత బట్ట లైట్ తీసి మళ్ళీ పక్కన పడేసేయడం, అది చెల్లించేయడం మళ్ళీ కామన్ లైఫ్లో. సరే, అలాగా ప్రస్తుతం ప్రపంచం కొనసాగుతుందన్నమాట. యోబు గ్రంథంలో కూడా మనం ఒక మాట మనం చూసినట్టయితే, యోబు గ్రంథంలో మనం ఒకసారి మాట చూసినట్టయితే ఎలీహు అనేటువంటి వ్యక్తి మాట్లాడుతున్నాడు ఇక్కడ.
ఎలీహు అనే వ్యక్తి యొక్క మాటలు మనం చూసినట్టయితే యోబు గ్రంథం 34 వచ్చే మనం చూసినట్టయితే 14-15 వచ్చే మనం చూసినట్టయితే ఆయన తన మనస్సు తన మీదనే ఉంచుకున్న ఎడల తన శ్వాస నిశ్వాసములను తన యొద్దకు తిరిగి తీసుకున్న ఎడల శరీరులందరూ ఏకంగా నశించెదరు, నరులు మరలా ధూళి అయిపోదురు. ఎంత గొప్ప మాటలండి. ఎలీహు ద్వారా దేవుడు తన మాటలు ఇక్కడ చెప్తా ఉన్నాడు. యోబు గ్రంథం మనం చూస్తే ఆ మాట మనం తెలుస్తున్నాం. యోబు గ్రంథం 34 వచ్చాము 14-15 వచ్చింది. దేవుడే కానీ తన శ్వాసని నిశ్వాసని తన దగ్గర తీసుకుంటే ఈ భూమి మీద ఏ ఒక్కరికి శ్వాస ఉండదు, ఏ ఒక్కరికి ఆక్సిజన్ ఉండదు, మొత్తం అందరూ కూడా ధూళి అయిపోతూ ఉంటారు. కానీ దేవుడు అలాగా కోపగించుకునేవాడు కాదు. ఆయన కోపం వచ్చిన ఆయన కోపం నిమిషం మాత్రం ఉంటుందంట, కానీ ఆయన వాత్సల్యత తరతరాలుగా ఉంటుందంట. కోపం విషయం అయితే తండ్రుల దోషాన్ని పిల్లల మీద 3-4 తరాల వరకు ఉంచుతా అంటున్నమాట. కానీ ఆయన కనికరాన్ని వాత్సల్యతని వేవేల తరాల వరకు ఉంచుతానని చెప్తున్నట్టు అనమాట. దాంతో మనం కంపేర్ చేసుకోవచ్చు. అంటే దేవుడి యొక్క పిల్లలు దేవుడే కోపగించుకుంటే, దేవుడే ఏది సమకూర్చకపోతే అసలు ఈ భూమి మీద నరుని యొక్క జీవితం అసలు కొనసాగదు. మొత్తం నాశనం అయిపోతారు, మొత్తం రూయిన్ అయిపోతుంది అనమాట. కానీ ఆయన దయగలిగిన వాడండి, ప్రేమ కలిగిన వాడండి, మనకు సమకూరుస్తూ ఉంటాడు, మనకు చూస్తూ ఉంటాడు అనమాట. మన జీవితంలో చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం. ఇది అవ్వదు అనుకున్న సమయంలో కూడా ఏదో రకంగా దేవుడు మనకి సహాయం చేసి దాన్ని అలాగే మనకు సమకూర్చి పెట్టాడు. లేదు ఇది ఇలాగే ఉంది అని మనం అనుకున్నప్పుడు అది అలా అవ్వకుండా మరో రకంగా ఇంకో రకంగా ఏదట్టుగా ఆయన చేసి చూపించడం మనం చూస్తాం. అంటే దేవుడు ప్రతి మానవుని మీద తన దృష్టి పెట్టే ఉన్నాడు. మనం అనుకున్న వేరుగా ఉంటాయి, ఆయన యొక్క విధానాలు వేరుగా ఉంటూ ఉంటాయి. కానీ ఖచ్చితంగా ఏంటంటే ఆయన నడిపిస్తూ ముందుకు కొనసాగిస్తున్నాడు. ఈ కాలంలో ఆయన ఏంటంటే ఆయన తనకు విధేయులుగా మనం బ్రతకాలని కోరుకుంటా ఉన్నాడు. అలా తనకు విధేయులుగా మనం బ్రతికితే మనం నిత్యత్వంలో దేవుని కుమారుడికి మనం జీవించగలుగుతాం. లేకపోతే ఈ దినాల్లో మనం చక్కగా అన్ని సంతోషంగా అనుభవించినా, ఏదో రకంగా మనం బ్రతుకు కొనసాగించినా, తదుపరి మరణించిన తర్వాత దేవునికి అనుకూలంగా బ్రతకకపోతే, దేవుని యొక్క వాక్యానికి విధేయంగా మనం బ్రతకపోయినట్లయితే మనం ఏమైపోతామంటే ఆయన యొక్క నిత్యత్వ ఉనికిలోకి మనం ఆయనతో కూడా ఉండడానికి వెళ్ళం, వేరే చోటుకి వెళ్తాం. అంతే ఈ లోకంలో మనం దేవుణ్ణి ప్రేమించాలి, దేవుణ్ణే ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించకపోతే, నువ్వు దేవుణ్ణి ప్రేమించకపోయినప్పుడు ఇంకెవరిని ప్రేమించినా ఆయనకి లెక్కలేదు కదా ఇక. అంతేకండి, మనం దేవుణ్ణే ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించకపోతే నువ్వు ఎవరిని ప్రేమించడం లెక్కగా. సో లోకాన్ని లేదా ఇంక దేవుని ప్రేమించడం లెక్క. అలాంటి వాళ్ళకి దేవుని యొక్క పరలోకంలో ఉనికిలో స్థానం మనకు ఉండదు. అది మనకు. అందుకని దేవుడే మనకు చూస్తున్నాడు, దేవుడే మనకు చూపిస్తున్నాడు, దేవుడే సమకూరుస్తున్నాడు, దేవుడే మనం నడిపించి బలపరిచి భద్రపరిచి నడిపిస్తున్నాడు, కొనసాగిస్తున్నాడు. ఇది మనం వాస్తవంగా నమ్మి తీరాల్సిన విషయం. మన చిన్నప్పటి నుంచి మనం గమనిస్తామంటే మనతో కూడా ఉన్నవాళ్ళు ఎంతోమంది రాలిపోయారు, ఎంతమంది వికలాంగులు అయిపోయారు, ఎంతమంది అడ్రస్లు కూడా లేకుండా పోయారు. కానీ మన దేవుడు తన కుమారులుగా మహిమపరచడంలోనూ, మన అవసరించడంలోనూ, మన కృతజ్ఞత కలిగి నడుచుకోవడంలోనూ దేవుడు మన ఎడల విస్తరిస్తున్న ఆయన కృప బాహుళ్యం తలపోసుకున్నాం అంటే దేవా మీకు స్తోత్రం చెప్పకుండా మనం ఉండలేమండి. దేవునికి స్తోత్రం పెరిగిన వల్ల మనం చూసినట్లయితే ఒకసారి దేవుని యొక్క వాక్యం మీద మనం చాలా శ్రద్ధ పెట్టి నడుచుకోవాల్సిన వారంగా మనం ఉన్నామని ఈ లోకంలో ఈ దినాల్లో మనకి చెప్పబడతా ఉంది. ఎక్సోడస్ నిర్గమకాండం ఒకసారి మనం చూసినట్లయితే 20వ అధ్యాయము 11వ వచనం. నిర్గమకాండం 20వ అధ్యాయము 11వ వచనం మనం చూసినట్లయితే, 6 దినాల్లో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించును. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచును. ఈ మాట మనం గమనించాలి. నిర్గమకాండం మనం చూసినట్లయితే 20వ అధ్యాయము 11వ వచనం చెప్పబడుతున్న మాట అన్నమాట. అంటే దేవుడు సమస్తాన్ని సృజించాడు, దేవుడే సమస్తాన్ని సృజించాడు. అంటే ఈ రోజున మనిషి బ్రతకడానికి అవసరమైనటువంటి అన్ని ఎలిమెంట్స్ కూడా, అన్ని వస్తువులు కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ ప్రకృతి నుంచే వస్తున్నాయి. ఆకాశం నుంచో, భూమి నుంచో, ప్రకృతి నుంచో మనకు అవి లభిస్తున్నాయి. మనం తినే ఆహారం రోజు కొన్ని మొక్కల యొక్క సమూహారమే కదండి ఇదంతా. మనం తింటూ ఉంటాం మొక్కలు ఎక్కడి నుంచి వచ్చాయంటే భూమి నుంచి పుట్టుకొచ్చాయి. భూమిని దాంట్లో జీవాన్నిచ్చింది దేవుడు. టమాటాలు, పచ్చిమిరపకాయలని, ఇంకా ఆయిల్ అని, అలా మనం తినే ప్రతి పదార్థం కూడా దేవుడి చేత సృజించబడింది.
రైతు వాటి సృష్టించుకోవడంలో దేవునికి సహాయంగా ఉంటూ ఉంటాడు అక్కడ. రైతు మొక్కలు మొలిపిస్తాడు తప్ప, పంటలు పండిస్తాడు తప్ప మొక్కలను జీవనం మొలిపించాడు కదా రైతు. అలా దేవుడు ఏంటంటే సమస్యను సృష్టించి మనం ఇచ్చాడు. అంటే సమస్యను సృష్టించి సృష్టికర్త ఆయన. సృష్టించిన ఆయనకి మనం మహిమ చెల్లించాలి. ఆయనే మనం చూసుకుంటున్న విషయాన్ని మనం ఎరిగి ఉండాలి. చిన్నతనం నుంచి కూడా మనం ఎన్ని టన్నుల ఆహారం తినుంటాం, మనం ఎన్ని గ్యాలన్ల నీళ్లు తాగుంటాం మనం. ఇవన్నీ ఎవరు సమకూర్చారు? మన తల్లిలో తండ్రి మనకు సమకూర్చలేదండి. వాళ్ళకు కూడా దేవుడే సమకూర్చాడు. దేవుడు చేసిన ఇదంతా వచ్చింది మనకి. ప్రతి మొక్క దేవుడి సృష్టి, ప్రతి ఈ భూమి మీద ఉన్న ప్రతి భాగం, భూమి అంతా కూడా దేవుడు చేసింది. కాబట్టి మనం భౌతికంగా మేలు పొందుతున్నా, ఆత్మీయంగా మేలు పొందుతున్నా, దానికి మేలుకు మూలకారకుడు దేవుడే. దేవుడి ద్వారా మనం బతుకుతున్నాం, దేవునితో మనం బతుకు కలిగినాం, దేవునితో మనం ఉనికి కలిగి అని చెప్పి గ్రంథం మనకి తేటైన సమాచారం వస్తుంది. కానీ చాలాసార్లు అంటే ఇది తెలియకు, మరి తెలుసు, లేదా చాలామంది దాన్ని ఆ వాక్యాన్ని నిర్వీర్యం చేసి ముందుకు వెళ్ళిపోతుంటారు. అంటే ఇచ్చింది దేవుడు, వాక్యాన్ని చెప్తుంది దేవుడే, వాక్యం మీద శ్రద్ధ మానేసేసి ఇక వీడి మీద కూడా బతుకుతూ ఉంటారు అన్నమాట. కాబట్టి మనం ఆలోచన చేసుకోవాలి ప్రియమైన వల్ల. చాలామంది ప్రజలు ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని విసర్జించి దేవుని యొక్క వాక్యానికి విధేయులు కాకుండా బ్రతుకుతున్నటువంటి పరిస్థితి మనం లోకంలో చూస్తున్నాం. అన్నీ భూసారాన్ని అనుభవిస్తున్నారు, ఆకాశ సారాన్ని అనుభవిస్తున్నారు, ప్రకృతి సారాన్ని అనుభవిస్తున్నారు, కానీ దేవుని యొక్క ఆజ్ఞ గురించి, దేవుని యొక్క మాటల గురించి పట్టించుకునే పరిస్థితి మనకి ఇప్పుడు లోకంలో కనిపిస్తుంది. రోమపత్రికలో అలాంటి వాళ్ళ మీద దేవుడికి ఎటువంటి విధానం ఉంటుందో మనకు చూపిస్తాం అనమాట. రోమపత్రిక 1వ అధ్యాయం మనం చూసినట్లయితే, రోమిలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25వ వచనం మనం చూసినట్లయితే, అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, ఇటువంటి వారు ఇక్కడ మనం ఆలోచించాం. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, సృష్టి మొత్తం దేవుని చేత చేయబడిందనే సత్యం తెలుసు, దాన్ని వీళ్ళు అసత్యానికి మార్చేస్తున్నారు అనమాట. అంటే చేసింది దేవుడు అనే విషయాన్ని వీళ్ళు ఎలా మార్చేస్తుంటే అబద్ధానికి మార్చేసుకుంటున్నారు అనమాట. అసత్యానికి మార్చి సృష్టికర్తకు ప్రతిగా, అంటే సృష్టించిన దేవునికి బదులుగా వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రతిగా సృష్టమును పూజించి, సృష్టము అంటే చేయబడింది అనమాట. సృష్టికర్త అంటే చేసినవాడు, సృష్టించినవాడు సృష్టికర్త. సృష్టికర్త చేసింది సృష్టము, సృష్టికర్త చేత చేయబడింది సృష్టం అన్నమాట. కానీ ప్రజలు ఏం చేస్తున్నారు? ఇక్కడ లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా, ఇప్పుడు ప్రజలు ఈయన మానేసేసారు, ఈయనకి ఇవ్వాల్సిన మహిమను ఏం చేశారంటే వీళ్ళు ఇటం చేశారన్నమాట. సృష్టాన్ని పూజించడం ప్రారంభం చేశారన్నమాట. సృష్టికర్త ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, అందులో సమస్త జీవరాశం చేసింది దేవుడే అనేది సృష్టికర్త యొక్క సత్యం అనమాట. కానీ ప్రజలు ఏం చేస్తున్నారు? దీన్ని సత్యాన్ని అసత్యానికి మార్చేస్తున్నారు. మార్చేసేసి సృష్టికర్తకు ప్రతిగా సృష్టాన్ని పూజించి సేవించి యుగాల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు, ఆమెన్. అప్పుడు దేవుడికి కోపం వస్తుంది అనమాట. ఇలాంటి కార్యక్రమం చేస్తే దేవునికి కోపం వస్తూ ఉంటుంది. ఇది అన్ని చేసిన కార్యక్రమం అనమాట. కానీ దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలు కూడా సృష్టికర్త యొక్క వాక్యాన్ని పక్కకి పెట్టేసి సృష్టాన్ని పూజించడం అనమాట. ఇది యాక్చువల్గా ఏంటంటే క్రైస్తవులు ఏంటంటే ధనాన్నో లేదా ఇంకేదన్నా మానవ సిద్ధాంతాలను లేదా మానవులను బాగా ఎక్కువగా సేవిస్తూ ఉంటారు అన్నమాట ఈ రోజుల్లో క్రైస్తవ్యం అన్నమాట. అయ్యగారు అమ్మగారు అని చెప్పి అనుకుంటాను, లేదా సిలువను పట్టుకుని పూజించడం. సిలువను పూజించడం ఎక్కడైనా ఉందంటే కొత్త నిబంధనలు ఎక్కడైనా సిలువ త్యాగానికి గుర్తుంది, దాన్ని పట్టుకుని పూజించడం ఎక్కడా లేదు. కానీ మనోడు దాన్ని కూడా మొక్కుతూ ఉంటారు అన్నమాట. అసలు ఏ విగ్రహం చేసుకోకూడదు నువ్వు అంటే అది కూడా చేస్తున్నావు, అది కూడా తప్పే. సిలువ కాదు అసలు దేన్ని, ఏ రూపాన్ని కూడా నువ్వు చేసుకోకూడదు, అది సాగిల పడకూడదు అని చెప్పినాడు. ఏ రూపం అన్నప్పుడు అందులో అన్ని రూపాలు ఇంక్లూడ్ చేశాడు అనమాట, ఇది కాదు అని చెప్పేసి. కానీ ఏదో రూపం చేశాడంటే అది మానవుడు దేవునికి ఆజ్ఞను అతిక్రమించడం అవుతుంది అనమాట. కానీ ఆ ప్రమాదం దేవుడిని ప్రేమించే వాళ్ళు కూడా వచ్చే సమస్య ఉంది కాబట్టి దాన్ని మనం చేసాం. ధనాన్ని ప్రేమించకూడదు, మానవ సిద్ధాంతాలు ప్రేమించకూడదు, అలాగే మానవుని కూడా ప్రేమించకూడదు, ఆ విధానాలను ప్రేమించకూడదు. లోకంలో చాలామంది మానవ విధానం వెళ్తున్నారు అన్నమాట. కల్పించబడిన వాటిని పెట్టుకొని పండగలుగా ప్రేరేపించబడి ముందు కొన్ని సందర్భాలు మనం చూస్తున్నాం ఈరోజు. వాస్తవం బైబిల్లో ఉందా? లేదు. కానీ ఎందుకు చేస్తున్నారు? ఎంత ఉత్సాహంతో చేసుకుంటున్నారు. అసలు ఎవడో ఎంత దారుణమైనటువంటి పండగల్లా జరుగుతున్నాను. దట్ ఈజ్ నాట్ ఫ్రమ్ ద బైబిల్. అది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి.
సరే, ఏదైనా అలాగే చేస్తే ఏంటంటే దేవుడు దాన్ని ప్రేమించడు. ఇక్కడ ఏం చేస్తాడంటే ఆయన చూసినట్లయితే మొదట జైలు 18 నుంచి మనం చూసినట్లయితే వాళ్ళు ఏం చేస్తారంటే దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద అనమాట. 18 నుంచి 27 వరకు చూస్తే వాళ్ళ మీద కోపం వస్తుందని చూడండి. సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుతుంది. పరలోకం నుంచి దేవుడు ఏం చేస్తున్నాడు? సృష్టికర్త అయిన దేవుడు పాపాన్ని చూపిస్తున్నాడు వాళ్ళ మీద. అది వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు చేసింది చేస్తున్నారు, మేము అన్నీ బాగా కలిగి ఉన్నాం కదా, హ్యాపీగా తింటాం తిరుగుతాం సంతోషం ఉందని చెప్పి అనుకుంటున్నారు. కానీ వాళ్ళ మీద ఏముంది? దేవుని యొక్క కోపం ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారు? సమస్త భక్తిహీనతను కలిగి ఉన్నారు. దేవుని యొక్క సత్యాన్ని అసత్యానికి మార్చేస్తున్నారు అనమాట. వాళ్ళు ఇష్టాసానికి వెళ్ళిపోతారు. వాళ్ళందరూ ఎంత ఉత్సాహంగా ఉంటారు, ఎంత ఉల్లాసంగా ఉంటారు, ఎంత సంతోషంగా ఉంటూ ఉంటారు. దేవుని ఎరగని ప్రజలు కూడా అలాగే హ్యాపీగా ఉంటుంటారు. కానీ వాళ్ళకి మీద ఏముందంట? దేవునికి వాక్యం చెప్తుంది ఏంటంటే దేవుని కోపం పరలోకం నుంచి బయలుపరచబడుతుంది. ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనది ఏదో అది వారికి విశదపరచబడి ఉంది. దేవుడు అది వారికి విశదపరచను. దేవుడి గురించి ఏం తెలుసుకోవాలని మానవుడు అనుకుంటున్నాడో అది దేవుడు మానవుడికి బయలుపరిచేశాడు ఆల్రెడీ. గొప్ప పర్వతాన్ని చూడండి, గొప్ప పర్వతం చూడండి, ఏమనిపిస్తుంది? ఇంత గొప్ప పర్వతాన్ని దేవుడు సృష్టించాడు, ఎంత గొప్పవాడు దేవుడు అనిపిస్తుంది. ఆకాశ విశాలను చూడండి, సృష్టికర్త దేవుడు ఉన్నాడు, ఇంత ఆకాశ విశాలను అనంతమైన ఆకాశాన్ని సృష్టించాడని చెప్పేసి గంభీరమైనటువంటి దేవునికి సృష్టిని బట్టి దేవునికి సృష్టిని బట్టి మనం కనపరుస్తూ ఉంటాం. ఎంత మానవుడిగా సరే, నాస్తికుడైనా సరే అనమాట, మొత్తం అలా చూసి నూరేళ్ళు పెట్టాల్సిందే. సముద్రాలు పొంగుతూ ఉంటే, పర్వతాలు నదులు లోయలు వీటిని చూస్తుంటే దేవుడు ఎంత గొప్పవాడు, దేవుడు ఎంత సృష్టికర్త గొప్పవాడు, మానవుడు వాడిని చేయలేడు కదా. అందుకని దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి దేవుడు ప్రజలకి తెలియజేశాడు. తెలియజేసిన తర్వాత కూడా వాళ్ళు ఏం చేస్తారంటే కొండను చూసి దేవాను స్తోత్రం అని చెప్పి దేవుడిని గొప్పవాడు అని చేసావని చెప్పి అనకుండా ఆ కొండ మీద చిన్న గుడి లాంటిది కట్టేసి అక్కడ చిన్న బొమ్మను పెట్టేసేసి అక్కడికి వెళ్ళి పూజను ప్రారంభం చేస్తారు. అన్ని మతాల్లోనూ కొనసాగుతుంది ఇది. గుణదలు వెళ్తే గుణదల్లో ఇది కనిపిస్తూ ఉంటుంది, తిరుపతి వెళ్తే తిరుపతిలో ఇంకోటి కనిపిస్తూ ఉంటుంది. ఇలా రకరకాల ప్రాంతాల్లో రకరకాల విధానాలు వెళ్తాయి. ఏంటంటే సృష్టికర్త యొక్క కోపానికి గురవుతున్న సందర్భాలు ఇవన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు, ఆయన చూసుకుంటాడు అనే విషయం తెలిసి కూడా వీళ్ళు ఇలా చేస్తారన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నాం. కానీ వీళ్ళ మీద ఏంటంటే దేవునికి కోపం కలుగుతుంది, అది రగులుతుంది అనే విషయం వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. అది కూడా మనం ముందు కాలంలో ప్రజలకు తెలియాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి ప్రియమైన వాళ్ళు. ఇప్పుడు కొత్త నిబంధనలు మనం చూసినట్లయితే సమస్త ప్రకృతిని గురించి దేవుడు ఈ విధంగా ఏంటంటే మొత్తం ఆయన కోపం ఉంది, మానవుడి మీద కోపం ఉంది, అతను ఉపయోగించే ప్రకృతి మీద కూడా ఆయనకి కోపం వస్తూ ఉంది. కానీ ప్రకృతి ఏమో ఆయన మాట వింటుంది, మానవుడేమో మాట వింటలా. ప్రకృతినేమో మానవుడు వినియోగించుకుంటున్నాడు, ప్రకృతి చేసిన మానవుడు దేవుడిని పక్కా పెట్టేస్తున్నాడు. కాబట్టి మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువునందు ఒక కొత్త నిబంధన చేసి సమస్తాన్ని ఆయన నిర్మించే విషయాన్ని మనం నేర్చుకుంటూ ఉంటాం. హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం మనం మొదటి 3వ వచనం చూసినట్లయితే పూర్వకాలం ముందు నానా సమయంలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను అని చెప్తూ ఆయన అంటే దేవుడు ఆ కుమారుని అంటే యేసుప్రభుని సమస్తానికి వారసునిగా నియమించను. ఆయన ద్వారా ప్రపంచాలను నిర్మించను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తుగల మాట చేత సమస్తాన్ని నిర్వహించుచు అంటున్నాను. దేవుని కుడిపార్శ్వన కూర్చున్నాడని చెప్పేసి అక్కడ అదే వచనం చివరి భాగం రాయబడి ఉంటుంది అన్నమాట. అంటే క్రీస్తు యేసు ప్రభువును తన కుమారుని ద్వారా సమస్తాన్ని నూతన పరిచి దాన్ని వేడుతున్నాడు అనేది మనం తీసుకోవాలి. నూతన పరిచి నిర్వహిస్తామన్నమాట అన్నమాట. అంటే సమస్త ప్రపంచాన్ని సృష్టించి సమస్తాన్ని యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆయన ఇప్పుడు ఏంటంటే ఏలుతున్నాడు అనమాట. యేసుక్రీస్తు ద్వారా ఏలబడుతున్న ఈ ప్రపంచంలో ఉంటా యేసుక్రీస్తు ప్రభువుకు లోబడకుండా యేసుక్రీస్తు ప్రభువులోనికి ప్రవేశించకుండా ఎవరు దేవునికి విధేయులు కాగలరు? దేవునికి వాక్యం చెబుతుంది, మనం వాడుకున్న ప్రతి వస్తువు కూడా దేవుని చేత సృజించబడింది. వాటిని యేసుక్రీస్తు ప్రభు ద్వారా నిర్వహిస్తున్నాడు ఆయన. మరి వీరిద్దరికీ మనం విధేయులం కాకుండా వీరికి సంతోషం కలిగించకుండా క్రీస్తు ప్రభు అనే తన కుమారుడికి రాకుండా క్రీస్తు ప్రభు తన కుమారుడికి విధేయులుగా మనం బ్రతకుండా ఏ విధంగా మనం దేవుని చేత మేలు పొందుకోగలం? ఆయన సమకూరుస్తూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు.
ఇస్తూ ఉంటాడు. కానీ ఒక దినాన మన జీవితం ముగించబడతా ఉంటాం. అంటే శరీర సంబంధమైన బ్రతుకు ముగించబడి ఆత్మ సంబంధం పరిధికి మనం వెళ్ళిపోతాం. ఆ సమయంలో మనం ఏ విధంగా దేవుని దగ్గర మనం తలకాయ ఎత్తుకోగలం, దేవుని చేత మనం బహుమానాన్ని పొందుకోగలం, ఏ విధంగా పొందుకోగలం? మానవునికి అది అర్థం కావడంలా బ్రతికున్న బ్రతికే శాస్త్రం అనుకుంటున్నాడు. ఈ 60-70 ఏళ్ళ బ్రతుకు మాత్రమే నిజమో, తర్వాత ఎవడ చూడొచ్చాడు అనేటువంటి వైఖరి మానవుల్లో బాగా బలంగా ఉంటుందన్నమాట. అంటే దాన్ని ఏమంటాం? విశ్వాసం లేని తరం అంటాం. విశ్వాసం ఉన్నవాడికి ఏం చేస్తూ ఉంటాడు? రాబోయే దినాల్లో దేవుడిది ఈ విధంగా గ్రంథంలో రాయించాడు, మృతుల యొక్క పునరుత్థానం ఉంది, చచ్చిపోయాక నాకు బ్రతుకుంది కాబట్టి ఈ లోకంలో నేను ఉండగానే దేవుని కోసం నేను బ్రతకాలి అనే ఆలోచన కలిగి దేవుని కోసం బ్రతకడం అభ్యాసం చేస్తూ ఉంటాడు. అలాంటి విశ్వాసం లేని వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? దేవుడు ఉన్నాడో లేదో తెలియదు, యేసుప్రభు ఉన్నాడో లేదో తెలియదు, పరలోకం ఉందో లేదో తెలియదు, కాబట్టి ఈ లోకంలో నేను నా ఇష్టానుసారంగా బ్రతకడాన్ని అభ్యాసం చేసుకుంటారని చెప్పేసి వాళ్ళు చేసిన, అంటే దేవుడు చేసిన, క్రీస్తు నిర్వహిస్తున్న ప్రకృతిని ఉపయోగించుకుంటూ దేవుడు అంటే లెక్క లేకుండా గురుతూ ఉంటారు. అది ఈరోజు పరిస్థితి అన్నమాట. దేవుడే చూసుకుంటున్నాడు, దేవుడే చూస్తాడనే విషయాన్ని మర్చిపోతాం ఉంటాం. కాబట్టి ప్రియమైన మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దేవుడు అన్నీ మంచివే చేయాలని ప్రయత్నం చేస్తుంటాం. మన జీవితంలో మనం కూడా భక్తిహీనంగా బతికిన దినాల్లో కూడా చాలా మంచివాడిని మనం అనుభవించగలుగుతున్నాం. ఎందుకంటే దేవుడు స్వభావంగా మంచివాడు. ఆయన చాలా మంచివాడు, మేలైనే ఇస్తూ ఉంటాడు అనమాట. మన గౌరవం దేవుడిని అపార్థం చేసుకోకూడదు. మనకే మనం తప్పులు చేసి చాలా పొరపాట్లు పడిపోయి మనం దేవుడిని కూడా చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. తప్పేమో మంది. నాకు తెలిసిన సోదరి తను ఏదైనా పొరపాటు చేస్తే వెంటనే వాళ్ళు ఆయన అంటూ ఉంటుంది అనమాట. ఏంటి తప్పేమో తను చేస్తుంది, పొరపాటు వాళ్ళు ఆయన మీదకి వెళ్తుంది అనమాట. అంటే దేవుడు ఎంత గొప్పవాడు, దేవుడు చాలా మంచివాడు. కానీ మానవులు తప్పులు చేసి తప్పిపోయి నష్టాలు తెచ్చుకుని దేవుడి మీదకి వెళ్తున్నాడు, బ్లేమ్ చేస్తాను. నువ్వే చేశాడు. కానీ కరెక్ట్ కాదు. కాబట్టి దేవుడు గొప్పవాడు, దేవుడు మనకి మేలే చేస్తాడు. యాకోబు పత్రిక మనం ఒకసారి చూసినట్టయితే అన్నీ మనకి మంచి చేస్తున్నాడు అనమాట. ఆయనలో ఏ ఒక్కటి కూడా ఆ చెడు కార్యక్రమం మనకి ఇచ్చేటువంటి ఉద్దేశానికి లేదు. యాకోబు పత్రిక మొదటి మనం చూసినట్లయితే 17వ మనం చూద్దాం. ఏముంది అక్కడ? శ్రేష్టమైన ప్రతివియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చును. తండ్రి దగ్గర నుంచి వచ్చేది ఏంటంటే శ్రేష్టమైనది, సంపూర్ణమైంది అనమాట. ఆయన మనుషులందరికీ అవే పంపిస్తున్నాడు, అందరికీ అనమాట, అందరికీ పంపిస్తున్నాడు. ఆయన యందు ఏ చంచలత్వమైనను, కాసేపుకో మాట ఇంకోసేపుకో మాట, చంచలంగా ఉండడం అనేది వ్యాపారంగా అనేది ఆయన దగ్గర లేదనమాట. స్పష్టంగా క్లియర్గా ఉంటాడు ఆయన. ఏ చంచలత్వమేను గమనం వల్ల కలుగు ఏ ఛాయను లేదు అని చెప్తూ ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలంగా ఉన్నట్లుగా సత్యవాక్యం వల్ల మనం తన సంకల్ప ప్రకారంగా కన్యను అని ఉంటుంది అనమాట. గొప్ప ఆధిక్యత, క్రీస్తు ప్రభువును మనం గంటం మరో గొప్ప ఆధిక్యత అనమాట. కాబట్టి శ్రేష్టమైన వాటిని ఆయన ఇస్తూ ఉంటాడు. శ్రేష్టమైనవి, సంపూర్ణమైనవి ఆయన మనకి ఇస్తూ ఉంటాడు. అవి ఆయన దగ్గర నుంచి వస్తూ ఉంటాయి. అది మనం అర్థం చేసుకోవాలి ప్రియమైన. ఆయన ఇచ్చేవన్నీ కూడా అలాగే చూసుకుంటాడు. శ్రేష్టమైన ఈవులు మనకి ఇస్తూ ఉంటాడు అనమాట. దేవుడు మనకి ఏది చెడు చేయాలని ఆయన ఎప్పుడు కూడా కోరుకోడు. మనకి మనం చెడిపోతూ ఉంటాం. కాకపోతే ఎందుకంటే దేవుడు మనకు కూడా స్వంతంగా ఆలోచించే బుద్ధి, స్వంతంగా మంచిగా సామర్థ్యం కలిగించాడు కదా. వాటి పుస్తకం మనం వెళ్తూ ఉంటాం అనమాట. వెళ్ళిపోయి సుబుద్ధిని ఆధారంగా చేసుకుని ముందు పరిగెత్తూ ఉంటాం. అలాగే నష్టాలు తెచ్చుకుంటూ ఉంటాం. అయినా కానీ దాన్ని కూడా రిపేర్ చేసి మళ్ళీ దేవుడు సమకూరుస్తూ ఉంటాడు అనమాట. అలాగే మన బాల్యం నుంచి మన తల్లి గర్భంలో మన దగ్గర నుంచి ఇప్పటివరకు మనం చూస్తూ ఉంటే ఇన్నిసార్లు మనం తప్పుదారులు పెట్టాము, తప్పడుగులు వేసాము. అయినా కానీ దేవుడు సహించి ప్రేమించి మనకి సమయాన్ని ఇస్తూనే ఉన్నాడు, మనకి సువార్తను ఇస్తున్నాడు, మనకు వాక్యాన్ని ఇస్తున్నాడు, తనకు విధేయులుగా బ్రతకమని మనం సమకూరుస్తూనే ఉన్నాడు. అది దేవుని యొక్క మంచితనము, గొప్పతనం. దానికి మనం లోబడితే మన ఆయన కుమారులుగా బ్రతుకుతూ ఉంటే పరసంబంధమైన దీవెనలు మనకి ఎన్నో అనుగ్రహిస్తూ ఉన్నారు. నిత్య జీవనం మనకి ఆశీర్వాదం అనుగ్రహిస్తుంటారు. దీవెన రోమపత్రిక 8వ అధ్యాయము 25వ వచనం మనం చూస్తూ ఉంటే దేవుడు మనకు అన్నీ ఇస్తున్నాడు మంచివి అని అర్థమైనప్పుడు మనకి దేనికి భయపడం. రోమపత్రిక 8:25 మనం చూస్తూ ఉన్నట్లయితే మనకి దేవుడి చేతులు మాట అంటే దేవుడిని ప్రేమించే వాళ్ళకి అన్నీ మంచి చేస్తున్నాడు కాబట్టి మనం ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. రోమపత్రిక 8:28 చూసినట్లయితే మనం దేవుని చేత ప్రేమించబడుతున్నాం. అయితే మనం కూడా దేవుడిని ప్రేమిస్తే 8:28 ఏముందంటే దేవుణ్ణి ప్రేమించు వారికి
అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు అంటే యేసుక్రీస్తు ప్రభువును ప్రేమించేవాళ్ళు, రక్షణ పొంది ముందుకు వచ్చిన వాళ్ళు, దేవుని కోసం మేము బ్రతుకుతామని తీర్మానం చేసుకున్న వాళ్ళు, దేవుని కోసం దేవుని చేత పిలువబడ్డవాళ్ళు. వాళ్ళు వచ్చిన తర్వాత బాప్తిసం పొంది సంఘంలో ప్రవేశిస్తూ ఉంటారు, సంఘంలో సభ్యత్వం పొందుతూ ఉంటారు, యేసుక్రీస్తు ప్రభువును తన కుమారుడు ధరించుకుంటూ ఉంటారు, విశ్వాసులుగా వాళ్ళు తమ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అనగా సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే, వాళ్ళకి చివరికి ఏం కలుగుతుందంట? మేలు కలుగుద్ది. అది మనం నమ్మాలి. విశ్వాసి ప్రతి ఒక్క విశ్వాసం నమ్మాలి. మేలు కలుగుద్ది. మేలు కలుగుటకే సమస్తం సమకూడి జరుగుతున్నాయి. ఇప్పుడు లైఫ్లో జరిగేవన్నీ కూడా ఏంటంటే జరుగుతూ ఉన్నాయి. ఈ జరిగేవన్నీ కూడా ఎందుకోసం జరుగుతున్నాయి అంటే చివరికి మనకి మేలుస్తాయి అని అర్థం చేసుకోవాలి. అంటే ఇందులో కొన్ని బాధలు ఉంటాయి, కొన్ని హింసలు ఉంటాయి, కొన్ని ఇరుకులు ఉంటాయి, కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని అవమానాలు ఉంటాయి. ఇవన్నీ కూడా జరిగినప్పటికి కూడా చివరికి మనకి ఏం జరుగుతుందంటే మేలు జరుగుతుంది అని మనం నమ్మాలి, విశ్వసించాలి. ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి దేనికోసం జరుగుతున్నాయి? మేలు కోసమే జరుగుతున్నాయి. భక్తుల జీవితాలు మనం గమనిస్తే మొదటి నుంచి అవే జరుగుతూ ఉంటాయి. భక్తుల స్థాయిలో మనం పోల్చుకోకపోయినా మన జీవితంలో కూడా మనం చూస్తూ ఉంటే నిజంగా మనం భక్తిహీనంగా బ్రతికిన దినాల్లో కూడా మనల్ని దేవుడు కాపాడుతూనే ఉన్నాడు. భక్తిహీనతను మనం వెళ్ళినప్పుడు కూడా దేవుడు మనం కాపాడుతున్నాడు. ఎందుకంటే శరీరం ఉన్నంత వరకు రక్షణ పొందడం కోసం లేదా రక్షణలో కొనసాగడం కోసం దేవుడు తన యొక్క వనరులు మనకి సమకూరుస్తూనే ఉంటా ఉంటాడు. అది దేవుని యొక్క గొప్పతనం అనమాట. ఆయన ప్రావిడెన్స్ అంత గొప్పదనమాట. ఆయన సమకూర్చే విధానం, ఆయన చూసుకునే విధానం చాలా గొప్పగా ఉంటుంది. మేలుకరమైన వాడు దేవుడు. కాబట్టి సమస్తం సమకూడి మేలు కోసం జరుగుతున్నమాట. ఇప్పుడు మన జీవితంలో ఏం జరుగుతున్నా కానీ మనం దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరంలా మన పనులు మన ప్రయత్నం మనం చేసుకుంటూనే వెళ్ళాలి. అయితే భక్తిహీనంగా వెళ్తే దాన్ని తిరిగి రావాలి, మళ్ళీ భక్తిగా మనం ముందుకు కొనసాగాలి. కానీ భక్తిపరంగా మనం చేసే ప్రతి పని కూడా అలా చేసుకుంటూ మనం ముందుకు కొనసాగడమే. చేసుకుంటూ వెళ్తే దేవుడే సహాయం చేస్తాడు, దేవుడే బలపరుస్తున్నాడు. భయపడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. ఎర్ర సముద్రం దాకా వచ్చేసి ఎదురుగా సముద్రం ఉంది, ఇది కరెక్ట్ కాదు, శాస్త్రాలు దీన్ని ఘోషిస్తున్నాయి, ఇది తప్పు అని చెప్పేసి మళ్ళీ అబౌట్ టర్న్ అనుకొని ఇశ్రాయేలు జనాంగం మోషే ద్వారా మళ్ళీ ఐగుప్తులోకి వెళ్ళినట్టయితే వాడు ఉనికిలో ఉండేవాడు కాదు. దేవుడిని నమ్మారు, దేవుడు నడిపిస్తున్నాడు, దేవుడు బలపరుస్తున్నాడు, దేవుడే కొనసాగిస్తున్నాడు. ఎర్ర సముద్రాన్ని కూడా పాయలుగా చేసి ఆయన అవతలకి వాడిని నడిపించాడు. అది గొప్ప అద్భుతంగా కలిగారు. ఈ కార్యక్రమం ద్వారా మనం ఏం నేర్చుకుంటాం? దేవుడిని విశ్వసించిన వ్యక్తి దేనికి వెనకాడాల్సిన అవసరం లేదు, ముందుకు కొనసాగడమే. సమస్తం సమకూడి మేలు కోసం జరుగుతుంది. సముద్రం దాటిన తర్వాత వాళ్ళు ఏమైపోయారు? పాలు తెలుపు వచ్చే దేశంలోకి వెళ్ళారు. సముద్రం చూసి వెనక్కి తిరిగితే వాళ్ళు ఆ దీవెన పోగొట్టుకునేవాళ్ళు. వేరే జనాంగాలు అక్కడ ఉండే, ఇంకా అక్కడ 7 రకాల జనాంగాలు అక్కడ ఉంటా ఉన్నాయి అన్నమాట. కాబట్టి మనకి మేలు జరుగుతుందని మనం నమ్మి మనం ముందుకు కొనసాగాలి. దేవుడే చూసుకుంటున్న విషయం మనం అర్థం చేసుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ మనం చూస్తామంటే యోసేపుని యవనస్తుల గురించి మనం చూసాం గ్రంథంలో. యోసేపు మంచి కుర్రవాడు, కానీ అన్నలేమో చెడ్డ పనులు చేస్తూ ఉండేవాడు. ఏం చేసేవాడు యోసేపు? అన్న చేసిన చెడ్డ పనుల సమాచారం మొత్తం తీసుకొచ్చేసి తండ్రికి చెప్పాడు పోసకొచ్చినట్టుగా. ఈ అన్నయ్యలు ఏం చేసేవాళ్ళు? అరే యోసేపు మనకి బాగా హాని చేస్తున్నాడరా, వీడు పెద్ద మంచివాడంట, మనం చెడ్డవాడు అనుకుని బాగా అసూయపడి ఏం చేశారంటే యోసేపుని తీసుకెళ్ళిపోయి గుంటలో పడేశారనమాట. సరే, దేవునికి ఎలాగో కనికరం పుట్టి మరి ఎలాగో ఇతర రకం మనుషులు ఉపయోగించుకొని మళ్ళీ ఆయన ఏం చేశారంటే ఆ ఐగుప్తులో ఉన్నటువంటి వ్యాపారస్తులకి అమ్మేసేట్టుగా చేశాడనమాట. వాళ్ళు వెళ్ళిపోయారు. అతని ఐగుప్తు దేశం తీసుకెళ్ళిన తర్వాత అతను ఎక్కడికి వెళ్ళాడు? పోతీఫర్ ఒక అతని ఇంట్లో, యజమాని ఇంట్లో అతను సేవ చేస్తున్నాడు అనమాట. పోతీఫర్ అతను మెచ్చుకొని ఇతను చాలా మంచివాడని అర్థం చేసుకొని కుటుంబం అంతా వ్యవహారాల్సిన బాధ్యత తనకు అప్పచెప్పారు, మేనేజర్ బాధ్యత తనకు అప్పచెప్పేశాడు. తన పని తను చూసుకున్నాను. తర్వాత మీకు తెలిసిన చరిత్ర ఇదంతా కూడా. పోతీఫర్ భార్య శోధిస్తూ ఉంటుంది, తర్వాత జైల్లో పడతాడు. ఇవన్నీ జరిగిన తర్వాత చివరికి ఆయన ఐగుప్తు దేశం అంతటా మీద కూడా గొప్ప అధికారి అయిన తర్వాత మళ్ళీ అన్నలు ఎక్కడికి వెళ్తారు ఆహారం కోసం? మళ్ళీ అదే తమ్ముడు దగ్గరికి వెళ్తారు. తమ్ముడు అని తెలియదు మళ్ళీ. కానీ తమ్ముడు తెలిసిన తర్వాత భయపడిపోతాడు. భయపడిపోయిన తర్వాత అడుగుతాడు. అప్పుడు ఆయన ఏమంటాడంటే, ఆ సందర్భం మనం ఒకసారి చూద్దాం. 50 అధ్యాయంలో ఒకసారి మీరు ఒకసారి ఆదికాండంలో చూస్తే 50 అధ్యాయం. ఆదికాండంలో 50 అధ్యాయం మనం చూసినట్టయితే
వాడు భయపడిపోతే ఈయన ఎంత ఓదర్స్ అంటే చూడండి ఒకసారి 20 వచ్చి మనం చూసింటే, పంతొమ్మిది వచ్చిన కూడా చూడండి. యోసేపు అంటున్నాడు, భయపడకుడి, నేను దేవుని స్థానం అందున్నానా, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించదరి కానీ నేటి దినమును జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. సమస్తం సమకూడి మేలు కోసమే జరుగుతుంది. యోసేపు జీవితంలో జరిగిన విషయాలు చూస్తే మనం ఆశ్చర్యంగానూ బాధగా ఉంటుంది మనకి. ఆయన కూడా అలాగే ఉందేమో, ఇదేంటో నేను ఏమీ నేరం చేయకపోయినా కానీ నన్ను తీసుకెళ్ళిపోయి గుంట్లో పడేశారు, నన్ను తీసుకెళ్ళిపోయి వాళ్ళకి అమ్మేశారు, తండ్రిని తల్లిని విడిచిపెట్టేసి నేను ఎక్కడో, నా తల్లి చనిపోయింది, నేను ఎక్కడో వేరే దేశం ఉండాల్సి వచ్చింది, మళ్ళీ అక్కడుంటా యజమానులు భార్య నన్ను శోధించింది, నన్ను మళ్ళీ జైల్లో వేశారు, ఏంటి నా బ్రతుకు, నేను నిజాయితీగా ఉన్నాను కదా, నేను చాలా జాగ్రత్తగా బతుకుతున్నాను కదా, నాకేంటి దుస్థితి అని అనుకున్నాడు. కానీ చివరికి ఏమైంది, ఆయన ప్రపంచం మొత్తానికి ఆహారాన్ని పంచేట గొప్ప స్థాయిగా నిలిపాడు అనమాట. అందుకనే మీరు కీడు చేయని ఉద్దేశించారు కానీ దేవుడైతే మాత్రం మేలే చేశాడు రా అని చెప్పినాను. అంటే మన జీవితంలో ఏ సంఘటన జరుగుతున్నా కానీ దాని వెనక దేవునికి ఒక ప్రత్యేక ఉద్దేశం ఉంటుంది. ఆయన గమనిస్తున్నాడు, ఆయన చూస్తున్నాడు అనే విషయాన్ని మనం ఎరిగి ఉండాలి. ఆయనకి మరుగైంది ఏది కూడా లేదు. ఆయన హృదయాలన్నీ కూడా తెలిసినవాడు, అంతరంగంలో ఉన్న విషయాలన్నీ కూడా ఆయనకి తెలుసు. ఎవరికి ఎలా చేస్తే కరెక్ట్గా ఉంటుందని దాన్ని ఆయన ఆలోచన చేసుకుంటూ అలా చేస్తూ మన గురించి విస్తారమైన తలంపులను కలిగి ఉన్నాడు. అది మనం అర్థం చేసుకుంటే దేవునికి విశ్వాసంతో మనం స్పందిస్తాం, విధేయతతో మనం స్పందిస్తాం. ఆయన మనకి మేలే చేస్తాడు. కీడు చేసినట్టుగా కనిపిస్తుంది కానీ చివరికి అది మేలుకే కారణమైంది అని ఆ విషయంలో అక్కడ యోసేపు తన సహోదరులతో మాట్లాడడం మనం చూస్తూ ఉంటాం అనమాట. తర్వాత అదే అధ్యాయం మనం చూసినట్లయితే, అదే ఆదికాండంలోనే మనం చూసినట్లయితే మనం 17వ వచనం ఒకసారి 50వ అధ్యాయంలోనే, నీ తండ్రి తాను చావకు మునుపు ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేశారు కనుక దయచేసి వారి అపరాధాన్ని వారి పాపాన్ని క్షమించమని అతనితో చెప్పుడాను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దశల అపరాధం క్షమించమని వారు యోసేపుతో ఇలాగ మాట్లాడుతుండగా అతడు ఏడ్చాను. వాడు భయపడిపోయి అవి మీ నాన్న బతికున్నప్పుడు క్షమించమని అడిగాడు మమ్మల్ని, నువ్వు క్షమిస్తావని చెప్పేసి రిక్వెస్ట్ చేసి బతిలాడదు అనమాట. వాళ్ళు అలా బతిలాడుతుంటే అతనికి ఏడుపు వచ్చేసింది. అంటే ఎంత కరికరిగా మనసు చూడండి యోసేపు గారు. యోసేపు కనికరిగిన వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు. యోసేపుకి కనికరం మనకు అర్థమవుతూ ఉంటుంది అనమాట. సో మనకి ఇక్కడ ఏంటంటే క్షమించడం మనకు నేర్చుకుంటూ ఉంటాం. దేవుడు తన కుమారుని పంపించాడంటే ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో అర్థమవుతాం, ఎంత క్షమిస్తున్నాడో మనకు అర్థమవుతుంది అన్నమాట. దేవుడు క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు. అది మర్చిపోయి ఆయన్ని కాఠిన్యంగానో ఇంకో రకంగానో మనల్ని చేస్తుంటారు. ఆయన ఉగ్గుడి కింద చూస్తుంటారు మనం చాలామంది. కానీ ఆయనలో ప్రేమించే స్వభావం ఎంత ఉందంటే ఆయన కోపగించుకునే దానికంటే కూడా ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంది ప్రేమించే స్వభావం. అందుకే తన కుమారుణ్ణి బలిగా అర్పించాడు అనమాట. తర్వాత మనం గమనించినట్లయితే ఒకసారి మనం చూసినట్లయితే 19:21 కూడా 19 అది కూడా చూస్తే యోసేపు భయపడకుడు అని చెప్తూ నేను దేవుని స్థానం ఉందని 21 వచ్చింది ఉండే, కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడను. దేవుని యొక్క కుమారుల యొక్క స్వభావం అలాగే ఉంటుంది. దేవుడు కూడా అంటే క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడు. ఆయన క్షమించుటకు సిద్ధ మనసు ఉందన్నమాట. అలాగే ప్రేమించి మేలు చేస్తూ ఉంటాడు అనేదాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆయన మన మేలు కోసమే సమస్తం జరిగిస్తాడు మన జీవితాల్లో అనేది మనం అర్థం చేసుకోవాలి. అది మనం మన జీవిత విధానంలో ఆలోచించుకున్నాడు మనకు అర్థమవుతూ ఉంటుంది. ప్రియమైన వారు, మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం మనం చూసినట్లయితే, కొరింథీ రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం మనం చూసినట్లయితే 13వ వచనం ఏంటుందంటే అక్కడ, సాధారణంగా మనుషులకు కలిగే శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. దేవుడు నమ్మదగినవాడు, ఆయన నమ్మదగినవాడు అండి. కానీ మన స్వభావం ఏంటంటే నమ్మకం లేని స్వభావం అనమాట. మనం నమ్మదగని వారమైనను
ఆయన తన స్వభావానికి విరుద్ధంగా ఏది చేయడు, ఆయన నమ్మదగిన వాడే అని తిమోతి పత్రికలో మనం చెప్పబడతాం. ఎన్నోసార్లు మనం అప్రమత్తంగా ప్రవర్తించాం. ఎన్నోసార్లు దేవుడు అంటే లెక్క లేకుండాను, దేవుడి గురించి అవగాహన లేకుండాను, దేవుని యొక్క వాక్యానికి తగ్గట్టుగా కాకుండా వేరే విధంగానూ మనం ప్రవర్తించాం. కానీ ఆయన నమ్మదగిన వాడే ఉండి మన జీవితంలో చేసేటువంటి ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా ఆయన సంకల్పం నెరవేర్చడం కోసం ఆయన ప్రయత్నం చేస్తాడు. ఆయన సాతాను కూడా ఉపయోగించుకుంటాడు. సాతాను పంపించి యోబు మీదకు పంపిస్తే ఏమైంది? అక్కడ యోబుకి అన్నీ నష్టాలు కలిగినాయి. సాతాను ద్వారానే అన్నీ జరిగినాయి, దేవుడు అనుమతించాడు కాబట్టి. కానీ యోబుకి చివరిలో రెండంతల ఆశీర్వాదం కలిగింది, రెట్టింపు ఆశీర్వాదం కలిగిందనమాట. యోబుకి మొదట ఒకంత ఆశీర్వాదం ఉంది, చివరిలో రెట్టింపు ఆశీర్వాదం వచ్చింది. దానికి కారకుడు ఎవరు? దేవుడే చేశాడు. కానీ ఎవరు ఉపయోగించుకున్నాడు? అది సాతాను ఉపయోగించుకున్నాడు. కొన్నిసార్లు మన జీవితంలో చెడు సందర్భాలు, చెడు పరిస్థితులు, బాధలు, హింసలు కలుగుతాయి. సాధారణంగా మనుషులు కలిగే శోధనలే మనకి కలుగుతూ ఉంటాయి. కానీ దేవుడు నమ్మదగిన వాడు. నువ్వు విశ్వాసంతో కొనసాగితే, విశ్వాసంతోనే నువ్వు స్థిరంగా కొనసాగితే దేవుడు నీకు మేలుడు చేస్తూ ఉంటాడు. శ్రేష్టమైన వరాలు ఇస్తాడు, సంపూర్ణమైన బహుమానాలు ఇస్తూ ఉంటాడు. శ్రేష్టంగా ఆయన చూస్తూ ఉంటాడు అన్నమాట. ఆయన గొప్పతనం అది. తప్పిపోయిన కుమారుడు అన్నీ పాడు చేశాడు. తండ్రి గొప్పవాడు, తండ్రి క్షమించిన శతమైన మనసు కలిగినవాడు, అర్థం చేసుకున్నాడు. నా తండ్రి దగ్గరికి నేను వెళ్తాను చెప్పేసి బయలుదేరాడు. బయలుదేరి రాగానే ఈయన అక్కడ ఉండగానే తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు అనమాట. ఎంత ప్రేమ అర్థం చేసుకోండి. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. కుమారుడు మెడ మీద పడి ఏడ్చుకుంటా ముద్దు పెట్టుకున్నాడు. అది తండ్రి యొక్క ప్రేమ గుర్తుగా మనకు కనిపిస్తుంది. కాబట్టి దేవుడు ఏంటంటే నమ్మదగిన వాడు. మనం అపనమ్మకంగా కొన్ని కార్యక్రమాలు చేసినా దేవుడు ప్రేమించి క్షమించి మళ్ళీ మనకు మేలు చేస్తుంటాడు. మనం ఏంటంటే సత్క్రియ చేసుకుంటూనే వెళ్ళాలి. ఇక అర్థం చేసుకున్న తర్వాత కీడు చేయడం మానేసేయాలి, మేలు చేయడం నేర్చుకోవాలని మన గ్రంథం చెప్పబడుతుంది అన్నమాట. కాబట్టి మనం ఆలోచిస్తామంటే మనకి సహాయం చేస్తాడు ఆయన నమ్మదగిన వాడు. శోధనలో ఉంటాం మనం, కానీ దాని నుంచి ఆయనే ఏదో రకంగా తప్పిస్తాడు. అదే ఇక్కడ మనం చూస్తామంటే 13 వచ్చింది చూసినట్టు ఇంకా కొంచెం. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. శోధనలు ఉంటే నువ్వు ఎక్కువగా శోధింపడితే ఆయనకి ఇష్టం ఉండదు. ఎంతవరకు కావాలో అంతవరకే పంపిస్తాడు ఆయన. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గాన్ని కలగజేయను. ఆ మార్గాన్ని కూడా మనం చూపిస్తాం. ఏ మార్గంతో నువ్వు శోధన తప్పించుకుంటావో ఆ మార్గం నువ్వు పోయే అవకాశం ఇస్తారన్నమాట. కాబట్టి దేవుడు నమ్మదగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, మేలు చేసేవాడు. ఆయనే అన్ని సమకూరుస్తున్నాడు, ఆయనే అన్ని చూసుకుంటున్నాడు. విశ్వాసం లేని వాళ్ళకు కూడా ఆయనే సమకూరుస్తున్నాడు. యెహోవా అందరికి ఉపకారి. మరి ఆడనే అంత బాగా చూసుకుంటే నేను దేవుడు ఇంకెంత బాగా చూసుకుంటాడు? నువ్వు కుమారుడు కాబట్టి, ఆయన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు నువ్వు ఉన్నావు కాబట్టి ఎంత ధైర్యంగా కొనసాగించవచ్చు జీవితాన్ని మనం. అది మనం అర్థం చూసే విషయం ప్రేమ వల్ల. 2వ పేతురు పత్రిక మనం చూసినట్లేదు ఒకసారి. పేతురు రాసిన 2వ పత్రికలో, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 2 నుంచి 4 వచ్చి మనం చూసినట్లయితే, 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 2 నుంచి 4 వచ్చి చూసినట్లయితే, తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నింటినీ మనకు దయచేస్తున్నందున నీ జీవానికి నీ భక్తికి కావలసిన వాటన్నింటినీ ఆయనే దయచేస్తున్నాడు. శోధన నుంచి తప్పించుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు నువ్వు శోధన నుంచి నువ్వు తప్పించిన ఆయనను ప్రార్థన చేస్తే నీకు భక్తి పనుల సహవాసాన్ని ఇస్తాడు. శోధన ఏముందో కలుగుతుందో దాన్ని దూరంగా చేసేస్తూ ఉంటాడు. అంత గొప్ప దేవుడే. సింహాల గుహలో పడ్డ దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. దానియేలు ప్రార్థన చేస్తుంటే సింహాల నోళ్ళు ఆయన మూసేశాడు. అగ్నిగుండంలో ఏడంతకి రగులుతున్నప్పుడు వేయడానికి వెళ్ళిన మనుషులు భస్మైపోయారు. కానీ వేయబడిన ఆ 3 వ్యక్తులు కూడా వెంట్రుకు కూడా నశించిపోకుండా క్షేమంగా బయటపడ్డారు. దేవుడు జీవానికి భక్తికి కావాల్సిన దాన్ని అంతా కూడా దయచేస్తున్నాడు, సమకూరుస్తున్నాడు, చూస్తున్నాడు. కాబట్టి దేవుని గురించినట్టు మన ప్రభు అయిన యేసును గురించినట్టు అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక. కాబట్టి ఆయనే మనకి కావలసిన వాటిని అన్నింటినీ కొన్నింటిగా అన్నింటినీ
దేనికి? జీవానికి, భక్తికి, అన్నిటైనా దయ చేస్తున్నాడు అనేదాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎక్కడ? తన కుమారుడైన క్రీస్తు ప్రభువునందు ఉన్న వారికి. బయట భక్తిహీనంగా నేను ఉంటాను, నా ఇష్టానుసారంగా నేను ఉంటాను, వాక్యం ఏం చెప్పినా నాకు అవసరం లేదు, నేనైతే నిన్ను నా ఇష్టానుసారంగా పూజిస్తాను, నీ ఇష్టానుసారంగా కాదన్నాను అనుకోండి, దేవుడికి కోపం వస్తాడు. ఎందుకంటే సృష్టికర్తకు ప్రతిగా సృష్టం వైపు నువ్వు వెళ్ళిపోతున్నావు అక్కడ. అది ఆయనకి ఇష్టం ఉండదు. ఆయన ఏంటంటే సంకల్పం ఇచ్చాడు, తన కుమారుని నేను ఉండమన్నాడు. కుమారుని నేను ఉండను, నేను ఎక్కడో బయట ఉంటాను, నా ఇష్టానుసారంగా చేసుకుంటానంటే కుదరదు. దేవుని యొక్క పరిపాలనను, దేవుని యొక్క రాజ్యంలో ఉంటే, విశ్వాసం నువ్వు కొనసాగుతూ ఉన్నట్లయితే నీకు భక్తికి, జీవానికి అన్ని సమకూరుస్తాడు. అన్ని విషయాలు కూడా వర్ధిల్లుతూ ఉంటాడు. మళ్ళీ చెప్తున్న ఆలోచన అంటే మనకి 2 భాగాలు ఉన్నాయి, ఆత్మ, శరీరం. శరీరానికి కావాల్సిన అన్నీ అనిలు పొందుతున్నారు, నీవు పొందుతున్నావు, మనం పొందుతున్నాం. ఆత్మ కావాల్సిన మాత్రం దేవుడు మనకిస్తున్నాడు, వాళ్ళని తీసుకోమని చెప్తున్నాడు, వాళ్ళు తీసుకోవట్లా. అర్థమవుతుందండి? మనందరికీ శరీరం ఉంది, ఆత్మ ఉంది. ఆత్మకు కావాల్సినటువంటి జీవాన్ని, భక్తిని దేవుడు ప్రసాదిస్తున్నాడు, మనం తీసుకుంటున్నాము. శరీరానికి కావాల్సిన వాటిని అందరిలాగే మనం కూడా అనుభవిస్తున్నాం. మనకి చదువులు కావాలి, మనకి ఉద్యోగాలు కావాలి, మనకి లోకంలో బతకాలి కదా మనం కూడా. దేవుడు వాటిని కూడా మనకు సమకూరుస్తున్నాడు, ఇస్తున్నాడు, బాగానే ఉంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, దేవుడు ఇస్తున్నటువంటి ఈ భక్తి సంబంధించిన ఆత్మ సంబంధించిన జీవాన్ని మనం పొందుకుంటున్నాము, కానీ ఇక్కడ ఉన్నటువంటి అన్నిటికీ అది లభించట్లేదు. అంటే క్రీస్తు వెలుపున్న వాళ్ళకి శరీరం మేలు వెలుపుతుంది తప్ప ఆత్మసంబంధం మేలు కలగడం లేదు అనేది అర్థం చేసుకోవాల్సిన విషయం. కాబట్టి దేవుడు మనకు దయచేస్తున్నాడు, మనకి దయచేస్తాడు, అందరికీ ఇచ్చాడు, మనకు కూడా వస్తాడు. మనకు ఉద్యోగాలు వస్తాయి. రాబోయే సంవత్సరంలో ఈ క్యాలెండర్ ఇయర్ ప్రకారంగా చాలా నోటిఫికేషన్ వస్తూ ఉన్నాయి. పిల్లలకు చదువులు కంప్లీట్ అవుతూ ఉన్నాయి. మంచి ప్లేస్మెంట్స్ ఇస్తాడు దేవుడు, మంచి జాబ్స్ ఇస్తాడు దేవుడు, ఏమైనా మంచి రిజల్ట్స్ ఇస్తాడు దేవుడు. ఆయా కాలాల్లో ఏం జరగాలో ఆయన సమకూరుస్తూ ఉంటాడో చూసుకుంటూ ఉంటాడు ఆయనకి. మనం ఏం చేయాలి? వాటి మీదే ఫోకస్ పెట్టి వాటి కోసం కాకుండా ఆత్మ సంబంధమైన పనులు మనం ముందుకు కొనసాగాలి. ఆత్మ సంబంధమైన దేవుని యొక్క రాజ్యాన్ని మనం విస్తరించడం మనం ముందుకు కొనసాగుతూ ఉండాలి. మీరు ఆయన రాజ్యాన్ని, నీతిని మొదలు వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అని గ్రంథంతో మనకు సమాచారం వస్తుంది. పెద్ద విశేషమేం కాదు, అందరికీ ఇస్తున్నాడు దేవుడు, మనకు కూడా ఇంకా మేలుగా ఇస్తాడు దేవుడు. కానీ మనం చేసింది ఏంటంటే ఆత్మ సంబంధమైన పనులు మనం ముందుకు కొనసాగాలి. దేవుని యొక్క రాజ్యాన్ని విస్తరించడం మనం ఇంకా ముందుకు కొనసాగాలి. దేవుని కోసం బతకడం మనం ఇంకా అభివృద్ధి చెందాలి అనేది మనం అర్థం చేసుకోవాలి. యవనస్తులను అందరూ కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం ఆలోచిస్తుంటే మన జీవితాన్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు ఇప్పుడు మనం ఆలోచించాలన్నమాట. ఇంతవరకు ఎవరు కంట్రోల్ చేశారు, దాన్ని ఎవరి కంట్రోల్కి మనం చెప్పాలి. చూద్దాం ఒకసారి 2 పేతురు పత్రిక మనం ఒకసారి చూసినట్టయితే దానిలోనే మనం చూస్తాం. మొదటి అధ్యాయము 5 నుంచి 9 వరకు మనం చూసినట్టయితే ఒకసారి కంటిన్యూ చేస్తాం. మనం 5 నుంచి 9 వరకు మనం 4 వరకు మనం చూసామా, అంటే 5 నుంచి 9 వరకు చూద్దాం. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై ఇక నుంచి జాగ్రత్తగా ఉండండి. దేవుడు చెప్పారంటే పూర్ణ జాగ్రత్త కలిగిన వారుగా ఉండండి విశ్వాసులారా. మీ విశ్వాసమునందు సద్గుణాన్ని, సద్గుణమునందు జ్ఞానాన్ని, జ్ఞానమునందు ఆశా నిగ్రహాన్ని, ఆశా నిగ్రహమునందు సహనాన్ని, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకునుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన అవి మన ప్రభువైన యేసుక్రీస్తును కూర్చున్న అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైనో నిష్ఫలైనో కాకుండా చేయును. ఇవి ఎవరికి లేకపోవునో వాడు తన పూర్వపాపాలకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డివాడును, దూరదృష్టి లేనివాడు నగును అంటున్నాడు అన్నమాట. కాబట్టి సద్గుణము, జ్ఞానము, ప్రేమ, ఆశ నిగ్రహము, సహనం, భక్తి, సహోదర ప్రేమ వీటన్నిటిలో మనం అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందుతూ అవి విస్తరించుకుంటూ వెళ్ళాలన్నమాట, పెరుగుకుంటూ వెళ్ళాలన్నమాట. అవి లేవనుకోండి అసలు మన పూర్వపాపాలు కూడా మనకి క్షమించబడిన సంగతి మనం మర్చిపోతాం. ఇంకా ఆ పాపాలు పడిపోయి ఇంకా పాపాలు ఉన్నాయి, ఇంకా పాపాలు అనుకుంటా గుడ్డి వాళ్ళము, దురదృష్టి లేని వాళ్ళము బతుకుతూ ఉంటాం అన్నమాట. అది దుస్థితి, దురదృష్టకరమైన స్థితి అనమాట. దాన్ని విడిచిపెట్టి మనం ముందుకు కొనసాగాలి. దేవుడే సమకూరుస్తున్నాడు, దేవుడే చెప్తున్నాడు ఏంటంటే సద్గుణం కావాలి, వర్చ్యూస్ కావాలి, మనకి జ్ఞానం కావాలి, దయ కావాలి, ప్రేమ కావాలి. ఇప్పుడు చెప్పడం కూడా వచ్చిన భాగాలన్నీ కూడా మనం చూస్తే వాటిలో మనం విస్తరించాలి. కలిగి మనం విస్తరించకుండా మనం ముందుకు కొనసాగాలి. ఒకప్పుడు ఎలా ఉండేవాడు, మనం చిన్నప్పుడు ఏమి ఎరగని చిన్న పిల్లలా ఉండేవాడు అనమాట. ఇప్పుడు మనం పెద్దవం అయిపోయాం, మనం ఎత్తుగా అయిపోయాం, బలంగా అయిపోయాం, మీసాలు వస్తాయి, అన్నీ రూపాయలు మార్పులు వస్తాయి, విస్తరిస్తుంది అనమాట, బాడీ విస్తరిస్తుంది.
అలా మనం చూస్తే మన ఆత్మసంబంధ జీవితం కూడా పసిపిల్లలాగా ప్రారంభమైంది, శిశువులాగా ప్రారంభమైంది. ఎదిగినటువంటి విధానంలో దేవునికి సంబంధించి దేవుని పనులు చేయడానికి కావాల్సిన సామర్థ్యం కలిగిన బలమైన యోధులుగా తయారు కలిగే స్థాయిలో మనం అభివృద్ధి చెందుతూ ఉంటాం. మనిషి ఏంటంటే శరీర సంబంధం అభివృద్ధి చూస్తున్నాడు, ఆత్మసంబంధ అభివృద్ధిని పక్క పెట్టండి. శరీర సంబంధం ఎంత డెవలప్ చేసినా కానీ ఏమైపోద్ది, మట్టికి మన్నే అయిపోద్ది. ఆత్మ సంబంధంగా దేవుని చేసిందే మనకు మిగిలి ఉంటుంది అనమాట. 2 పేతురు పత్రిక 1:10-11 కూడా చూస్తే, అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటు నిశ్చయం చేసుకుంటూ మరి జాగ్రత్త పడండి. మీరిటి క్రియలు చేయవారైతే, అంటే ఇలాంటి పనులు, అంటే దేవునికి సంబంధించిన పనులు చేసేవాళ్ళైతే ఎప్పుడునూ తొట్టిల్లరు అవసరమే లేదు. అలాగే మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నిత్యరాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహించబడు. నిత్య జీవంలోకి మనం వెళతాం సమృద్ధిగా అని. ఏ పనులు చేస్తే వెళ్తామో చక్కగా క్లియర్ చెప్పాడు అనమాట. ఈ పనులు చేయడంలో మనం ఫోకస్ పెట్టాలి, జాగ్రత్తగా మనం వహించి ముందుకు కొనసాగాలి. సామెతల గ్రంథంలో 16:9 ఒకసారి మనం చూసినట్టయితే, సామెతల గ్రంథం 16:9 మనం చూసినట్లయితే, ఒకడు తాను చేయబోనది హృదయములో యోచించుకును. సామెతల గ్రంథం 16:9 మనం చెప్పడం అంటే, ఏ మనిషి అయినా సరే తను ఏమనుకుంటున్నాడు అనేది తన హృదయంలో ఆలోచన చేసుకుంటూ ఉంటాడు. యెహోవా అనే నడతను స్థిరపరచును. అయితే దేవుడే దాన్ని ఫిక్స్ చేశాడనమాట. వాడు అనుకుంటాడు, నేను దుర్మార్గ క్రియలు చేయాలి, అలా చేయాలి అనుకుందాం. దేవుడు ఏంటంటే సమాచారం పంపిస్తాడు, వదిలేస్తాడు, సాతానికి అప్పు చెప్పేస్తాడు. వాడు సాతాను చేతిలో పడతాడు, భంగపడతాడు, కింద పడిపోతాడు. పడిపోయి నాయన నువ్వు క్షమించు అని చెప్పి అన్నాడు అనుకోండి, మళ్ళీ వాడు చూసి వాడి హృదయాన్ని గమనించి మళ్ళీ వాడికి ఒక అవకాశం ఇస్తాడు. ఆడు అలా ప్రార్థన చేయకుండా నాకు ఈ సంబంధం లేదు, నాకు అయిపోయింది నా పని అనుకున్నాను అనుకోండి, వాడు నిశ్చితానికి నరకానికి పోయినట్లు లెక్క. ఎగ్జాంపుల్, సౌలు పాపం చేశాడు, దేవుడు చెప్పిన పని చెప్పినట్టుగా చేయలే. పశువులను గీసుకుని తీసుకొచ్చాడు, బలర్పించడం కోసం నేను సిద్ధంగా ఉన్నాను, నీకోసం తెచ్చానని అన్నాడు అనమాట. ఒకడు బలరిపితే దేవుడు సంతోషిస్తాడా? మాట వింటే దేవుడు సంతోషిస్తాడా? మాట వింటాం చేస్తున్నాడు అన్నమాట. పశ్చాత్తాపడ్డా? పడలా. మనుషులందరి కోసం నేను చేశానని అంటాడు. అంటే మనుషులు ఎక్కువ మంది తనను ప్రైజ్ చేయాలనో లేదా మనుషులు ఏమన్నా అనుకుంటారేమోని భక్తిగానే ప్రవర్తించాడు. ఆయన అక్కడ పక్కన పెట్టేసేద్దాం. దావీదు విషయంలో వద్దాం. దావీదు ఘోరమైన దుష్కార్యం చేశాడు, బత్షెబ స్థితితో వ్యభిచారం చేశాడు. ఆమె భర్తని ఊరిని పిలిపించి అతన్ని ట్రాప్ చేద్దాం చూసాడు. ట్రాప్లో పడలా, యుద్ధాన్ని పంపించాడు. యుద్ధం బాగా జరిగి పెట్టేసేయండి, చంపించేసేయండి అన్నమాట. సైన్యాధిపతితో జరిగింది, చచ్చిపోయాడు. ఈ విషయంతో మరుగైపోయింది, ఎవరో తెలియదు అనుకున్నాడు పాపం దావీదు గారు. దేవుడు ప్రవక్త ద్వారా పంపించాడు. వివరం వదిలిపెట్టాడు దేవుడు, ఎవరిని వదిలిపెట్టాడు దేవుడు. ఆయన నీతిమంతుడు, పక్షపాతం లేనివాడు ఆయన. దావీదైనా సరే అంతే, పంపించేబడికి ప్రవక్త చెప్పాడు, నువ్వు ఇంత దుర్మార్గం చేసావా అన్నాడు. ఏం చేశాడమ్మా దావీదు? ఏడ్చాడు, పరుపు తేలిపోయేటట్టుగా ఏడ్చాడు, పశ్చాత్తాపడ్డాడు. ఇంకెన్నాడు అటువంటి పాపం జోలికి ఆయన తన జీవితంలో పోలేదు. పాపమే చేశారు సౌలు, దావీదు. కానీ దావీదుని దేవుడు ప్రేమించాడు. దావీదు నా హృదయాంతరం వ్యక్తి అన్నాడు అనమాట. సౌలు ఇటువంటి కార్యక్రమాలు ఏం చేయలే, మొత్తాన్ని చంపేమన్నాడు, అందరూ చంపేశాడు, కొంతమందిని వండించాడు, పశువులు తీసుకొచ్చి ఇచ్చాడు అన్నమాట దేవునికి. అంటే చేసింది మంచి పనేగా అని మనం రేషనల్ థింకింగ్ చేస్తాం మానవులు. మనం దేవునికి బలర్పించడం కోసం మంచి బలమైన గేదెలు తీసుకొచ్చాడు, ఆవులను తెచ్చాడండి, తప్పే ఉందని మనం అనుకోవచ్చు. కానీ దేవుని దృష్టికి అది కరెక్ట్ కాదు. నేనేం చెప్పానో అది నువ్వు చేయాలి. అది దేవుని యొక్క విధానం అనమాట. దేవుడిని నమ్మిన వాడు ఆయన ఏం చేస్తే చేయడానికి సిద్ధంగా ఉంటాడు అనమాట. అబ్రహాం అడిగాడు, నీ కొడుకుని బలివు అని చెప్పన్నాడు. ఏం మాట్లాడలా, కొడుకుని బలివ్వమంటావంట, ఇది ఇట్లా అంటలా, నువ్వే ఇచ్చావు అయ్యా అంటలా. ఏమీ ఇక్కడ రాటిఫికేషన్ చేసుకోవడం, క్లారిఫికేషన్ తీసుకోవడం, బార్గెన్ చేయడం, నెగోషియేషన్ చేయడం అట్లాంటి ఏమీ లేవు. వెళ్ళిపోయాడు. తండ్రి ఏది గొర్రెపిల్ల ఏది చెప్పంటే దేవుడే చూసుకుంటాడా అని చెప్పన్నాడు. దేవుడే చూసుకున్నాడు. పొట్టేళ్ళని ఇచ్చాడు, కొడుకుని విడిపించాడు. విశ్వాసంతో కూడా జీవిత విధానం అన్నమాట. కాబట్టి మనం ఇక్కడ చూసినట్టయితే ఒకడు ఏదైనా అనుకోవచ్చు, మంచి అనుకోవచ్చు, చెడు అనుకోవచ్చు, కానీ దేవుడే దాన్ని స్థిరపరుస్తాడు. సౌలుని కొట్టేశాడు దేవుడు, దావీదుని సింహాసనం ఎక్కించి నడిపించాడు. ఆశ్చర్యంగా ఉండగానే దేవుడు విశ్వాసం ద్వారా నీతి మొదలు తీరుస్తున్న మనల్ని ఆయన మనం అర్థం చేసుకోవాలి. దావీదు దేవుడి మీద ఆధారపడ్డాడు. నేను తప్పు చేశాను, క్షమించాలని ఏడ్చాడు. పాపం విషయంలో అతను పశ్చాత్తాపడ్డాడు కాబట్టి దేవుడు అతన్ని క్షమించి బలపరిచాడు. అయితే సౌలు అలాగా పశ్చాత్తాపడల, ఏడవల. మరి ఏ గర్వం అతను ఆపిందో లేదా మరి ఏదైనా మనసు మరి ఏదైనా గుర్తుకుని మనకు తెలియదు.
కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనం ఆలోచిస్తుంటే మన హృదయంలో మనం ఎన్నో అనుకుంటూ ఉంటాం, కానీ దేవుడే మనల్ని నడిపిస్తూ ఉంటాడు, స్థిరపరుస్తూ ఉంటాడు, బలపరుస్తాడు. నువ్వు మంచిది అనుకుంటే మంచి మార్గంలో నువ్వు ఉంటావు, చెడు అనుకుంటే చెడు మార్గంలో నువ్వు ఉంటావు. ఇట్స్ క్లియర్. జీవాన్ని మరణాన్ని మీ ఎదురు పెట్టారు, మీకు ఏది కావాలో కోరుకో అన్నాడు దేవుడు. మాకు జీవం కావాలన్న వాడిని ఆశ్రయించి దీవించి బలపరుస్తుంటాడు. మాకు మరణమే కావాలని పోయేవాడిని పో నీతో పాటు వదిలిపోయి సాతానికి మన దూతలకు ఏర్పాటు చేయకుండా నరకంలోకి పో అని చెప్పి వదిలేశాడు అవసరం. దేవుడు మనకు స్వేచ్ఛ ఇచ్చాడు, కొరుకునే అవకాశాన్ని ఇచ్చాడు. ఏ యజమాని కావాలో సేవించి చూసుకోపో అన్నాడు పనుడు. గత వారం మనం చూసాం, ప్రేమ ద్వేషాలు మానవశమైన పట్ల మనం చూసాం. ఒకటిద్దరు యజమానులకి దాసుడుగా ఉన్నాడు, ఒకడు ప్రేమిస్తాడు, ఇంకొకటిని ద్వేషిస్తాడు. ఏదో ఒకరి పక్షంగా ఉంటాడు, ఇంకొకటి తృణీకరిస్తూ ఉంటాడు. ఎగ్జాక్ట్లీ మనం దేవుడి పక్షంగా ఉన్నామంటే దేవుడినే కనపరుస్తాం, దేవుడినే మనం స్తుతిస్తాం, దేవుడినే ఆరాధన చేస్తూ ఉంటాం, దేవుని కోసం మనం జీవిస్తూ ఉంటాం. అది మనం అర్థం చేసుకునే విషయం. ప్రేమ యాకోబు పత్రిక 4వ అధ్యాయం మనం చూసినట్టయితే, యాకోబు పత్రిక 4వ అధ్యాయం మనం గమనించినట్లయితే 13వ వచనం దగ్గర చూద్దాం. మనం 4వ అధ్యాయం 13వ వచనం చూసినట్లయితే, నాలుగో అధ్యాయం 13వ వచనం దగ్గర మనం చూస్తే, నేడైను రేపైను ఒకనొక పట్టణానికి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించడం రండని చెప్పుకునే వాళ్ళారా, రేపేం సంభవించడం మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనబడి ఎంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారి. మనిషి జీవితానికి దేవుడు ఎన్ని దినాలు వచ్చాడంటే, నేను ఎప్పుడు చెప్తాను, 3 దినాలు వచ్చాడు దేవుడు. నిన్న, నేడు, రేపు. నిన్న తిరిగి రాదు, నేడు ఉన్నాం కాబట్టి ఈరోజు మనం జాగ్రత్త ఉండొచ్చు, రేపు మనం చూస్తామో లేదో కూడా తెలియదు మనకి. రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది అని అంటూ మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారే. ఆవిరి వంటిది మన మానవ జీవితం చెప్పబడుతుంది అన్నమాట. కొత్త సంవత్సరానికి వాగ్దానం తీసుకున్నాము, వాగ్దానంలో కార్డు ఉంది, కార్డు ఇది ఉంది, ఇది కార్డు నీకు దీర్ఘాయుస్తానం ఉంది, నీ సంవత్సరాలు అధిక మొదలు ఉన్నాయి, కానీ అది తెల్లారి మళ్ళీ యాక్సిడెంట్ చచ్చిపోతే అదేంటి కార్డు పనిచేయలేదా? ఏ కార్డు నీ రాకపోలో దేవుడిని తోడిన వాక్యం ఉంది, వాడు మరి ఏదో రకంగా 2-3 నెలలుగా చచ్చిపోయాడు అనుకుందాం, మరి ఇదేంటి పేపర్లో వాగ్దానం ఏమైనా లోపం ఉందా? వాగ్దానం గొప్పదేనే, అది తిథులు ముహూర్తాలు ఎడదాడొచ్చి ఉంటుంది అనమాట. ఇలాంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది పరిస్థితి. కాబట్టి రేపే మంది కాదని గ్రంథం చెప్తుంది అనమాట. ఇది వాస్తవ సత్యం. అయితే అలాగైనా మనం ఏమి చేయకుండా సోమర్థనంగా ఉండమని దేవుడు చెప్పడలా. మనం ఏది తలం పెట్టుకున్నా వాటి మీద ముందుకెళ్ళాం. మనం గోయ్ హెడ్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నావా? గోయ్ హెడ్. వర్క్ కంప్లీట్ చేసుకోబోతున్నావా? కోర్స్ కంప్లీట్ చేసుకున్నావు? గోయ్ హెడ్. నువ్వు అనుకున్నాను చేసుకుంటాడు. అయితే ప్రతిదానికి నువ్వు దేవుని మీద ఆధారపడు. అదే చెప్తున్నా అక్కడ. ఏం చెప్తున్నా అంటే 15వ వచనం చూస్తే, కనుక ప్రభు చిత్తం అయితే మనం బ్రతికి ఉండి ఇది అది చేతము చెప్పుకునే వాళ్ళం. ప్రభు చిత్తం అయితే నేను సాధిస్తాను, ప్రభు చిత్తం అయితే నేను చేస్తాను చెప్పుకుంటా. నువ్వు ఏది చేస్తావు దాని మీద పూర్ణంగా కష్టపడి ముందుకెళ్తా ఉండు. దేవుడు నీకు సహాయం చేసి నేను దీవిస్తూ ఉంటాడు. ఇప్పుడైతే మీరు మీ డంబములను అతిశయపడుతున్నారు, ఇటు అతిశయమంతయు చెడ్డది, కాబట్టి మేలేంది చేయనరిగి అలాగే చేయని మనకి పాపం కలుగును. ఏంటి మేలేంది? దేవుని చిత్తం అయితే నేను అది చేస్తాను చెప్పుకొని ముందు కొనసాగడమే. దేవుని చిత్తం అయితే ఇది జరుగుద్ది, దేవుని చిత్తం మీద జరుగుద్ది, దేవుని చిత్తం మీద నేను సాధిస్తాను అని చెప్పుకుంటే మనం ముందు కొనసాగడం తప్ప, నేడైనా రేపైనా ఒకనొక పట్టణానికి నేను అధ్యాత్మం ఇచ్చేస్తాను ప్లాన్ చేసుకుంటూ వెళ్తా ఉంటే అది దేవుడు సమకూర్చకుండా ఉన్నాడు అనుకోండి. ఒకవేళ ఆయన వేరేది అనుకుంది మనం సమకూర్చాడు అనుకోండి, ఏమైపోతుంది మన పరిస్థితి? తలకింద లేకపోతే. కాబట్టి దేవుని మీద ఆధారపడి మనం దేవుని చిత్తం మీద చేస్తామని చెప్పి అనుకుంటే దేవుడు మనకి అది ఆ విధేయత కూడా హృదయాన్ని ఇస్తూ ఉంటాడు మనకి. డిగ్రీ సందర్భం అయితే నేను చాలాసార్లు చెప్పుకుంటా, సరే ప్రాధాన్యత వర్షిప్ అని చెప్పుకోవచ్చు మనం ఎప్పుడన్నా. చాలా మేలు చేశాడు ఆయన మనకి జీవితంలో. నా జీవితంలో చాలా మేలు చేశాడు. ఆయన చేసిన మేడం తలపోసుకుంటా ఉంటే నిజంగా చాలా గొప్ప మేలు మనం చేశాడు. అసలు నిజంగా వీఆర్ అన్వర్తి, బట్ ఈ మేక్స్ అస్ వర్తి. ఆయన మనల్ని వర్త్ఫుల్గా చేస్తున్నాడు అని అనిపించినప్పుడు సంతోషం కలుగుతూ ఉంటుంది మన హృదయంలో. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుని చిత్తం మీద అది చేస్తామని చెప్పుకుంటే దేవుడే మనకు సమకూరుస్తాడు, దేవుడు మనకి ఇస్తాడు. మనమే చేద్దామని అనుకుంటే అది మన వల్ల కాని పరిస్థితిని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే రేపేం జరుగుతుందో మనకు తెలియదు అనేది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ప్రియమైన వాళ్ళరా. తర్వాత మనం యెషయా గ్రంథంలోకి వెళ్తే మనకి ఒక మాట చెప్తాను అనమాట. అంత్యదినాల్లో ఒక గొప్ప క్రీస్తు యొక్క సంఘం నిర్మాణం, దానిలోకి మనం ప్రవేశపెట్టబడటం అనేదాన్ని ఆయన
ప్రవచనపూర్వకంగా దృష్టి చెప్తున్నాడు. ఒకసారి యెషయా గ్రంథంకి వెళ్ళి మనం ఒకసారి చూసినట్లయితే 2వ అధ్యాయం మనకు కనిపిస్తుంది. ఒకసారి యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2-3 వచ్చిన చూద్దాం ఒకసారి. దేవుని చిత్తం ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యంగా నువ్వు ఏదో జాబ్ చేయటమో లేదా మిషనరీ ఆఫీసర్ అవ్వడమో లేదా ఇంకేదో సాధించడం కాదు. ఇక్కడ అసలు దేవుని చిత్తం ఏంటి ముఖ్యంగా మనం ఆలోచిస్తుంటే ముఖ్యం ఏంటంటే తన కుమారుని యందు రక్షణ పొందాలి మనది. యెషయా గ్రంథం మనకి చెప్పబడుతుంది అన్నమాట. 2వ అధ్యాయం 2-3 వచ్చిన మనం చూస్తూ ఉంటే అంత్యదినముల్లో పర్వతముల మీద యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును, ప్రవాహం వచ్చినట్లుగా సమస్త అన్ని జనులు దానిలోనికి వచ్చేదరు. ఇక్కడ యెహోవా మందిర పర్వతం అని చెప్పి సింబాలిక్గా చెప్పబడుతుంది. యెహోవా మందిర పర్వతము అన్నాడు. ఈ మందిర పర్వతం ఏంటంటే సింబాలిక్గా ప్రీఫిగర్డ్గా అంటే ముందుగా చెప్పబడుతుంది ఛాయాపూర్వకంగా. యెహోవా మందిర పర్వతం ఎక్కడ అంత్యదినాలు అంటే అన్నింటికన్నా ఎత్తుకెత్తబడుద్ది, సమస్తమైన అన్ని జనులు దానిలోనికి ప్రవాహంలాగా వస్తారు. ఆ కాలమున 3వ వచనం, ఆ కాలమున సియోను నుంచి ధర్మశాస్త్రము, యెరూషలేము నుంచి యెహోవా వాక్కు బయలువెళ్ళును. జనములు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరానికి యెహోవా పర్వతానికి మనం వెళ్ళుదాం రండి, ఆయన తన మార్గముల విషయమే మనకు బోధించును, మనం ఆయన త్రోవలో నడుతుమని చెప్పుకొందురు. అంటే యెహోవా దేవుడు తన వాక్కుని యెరూషలేము నుంచి బయటికి పంపిస్తాడని, యెరూషలేములో ఆయన మందిర పర్వతం విస్తరిస్తుందని గ్రంథం అనేది సెలవుస్తుంది అనమాట. ఈ ప్రవచనం ఎక్కడ నెరవేర్చబడిందంటే క్రొత్త నిబంధనలు వచ్చేప్పటికి మనకంటే అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో సంఘం ప్రారంభం అవడం చూసారా. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో యెరూషలేములో అక్కడ నుంచి ప్రారంభం అవుతుంది అనమాట. చూడసారి అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం చూసినట్టయితే అపోస్తలుల కార్యాల గ్రంథంలో 2వ అధ్యాయం మనం చూస్తూ ఉంటే 2వ అధ్యాయము 5వ వచనం ఒకసారి. ఆ కాలమున ఆకాశం క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండ్రి. యెరూషలేములో ఉన్నారు. మన అందరూ సిచ్యువేషన్ కమ్స్ టు యెరూషలేం అనమాట. యెరూషలేంలోకి వచ్చేస్తున్నమాట. యెరూషలేంకి వచ్చిన తర్వాత అక్కడ నుంచి పరిశుద్ధాత్మ కుమ్మరించబడటం, పరిశుద్ధాత్మ కుమ్మరించబడిన తర్వాత అపోస్తలులు అన్ని భాషల్లో మాట్లాడటం, పేతులు ఇచ్చి సువార్త మనం ప్రకటించడం జరిగిన తర్వాత 3000 మంది బాప్తిసం ద్వారా చేర్చబడటం సంఘంలో మనం చూస్తాం. అక్కడ అంతా ఆ అధ్యాయం మనం చెప్పబడుతుంది అనమాట. తర్వాత మనం చూసినట్టయితే 37వ వచనం చూడండి. అక్కడ నుంచి వారు ఈ మాట విని 37వ వచనం టర్నింగ్ పేజెస్ అన్నట్టు వెళ్ళిపోతుంది. 37 అధ్యాయం ఉందని చూస్తుంది. అక్కడ 22 అధ్యాయులు మనకు కనిపిస్తాయి, 28 అధ్యాయులు కనిపిస్తుంది మనకు. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతులు పేదరును కడమపోసం అడగ్గా, పేదరు మీరు మారు మనసు పొంది పాపక్షమ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరం పొందుతారని చెప్పిన తర్వాత 3000 మంది చేర్చబడటం మనకు గమనిస్తూ ఉంటాం అనమాట. ఇక అదే అధ్యాయం మనకు కొంచెం ముందుకెళ్తూ ఉంటే అదే అపోస్తలుల గారి గ్రంథంలో మనకు ముందుకెళ్తూ ఉంటే 6వ అధ్యాయము 8వ అధ్యాయం చూడప్పుడు ఆ కాలమందు ప్రారంభంలో యెరూషలేములో సంఘానికి గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ ప్రాంతాలకి దేశాలను చెదిరిపోయి. తర్వాత 4వ వచనం, కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యాన్ని ప్రకటించుచు సంచారము చేసిరి. అంటే బయటికి వెళ్ళిపోయారు జనాలు. యెహోవా వాక్కు బయటికి వెళ్ళిపోయింది, దేవుని యొక్క వాక్కు బయటికి వెళ్ళిపోయింది, మిగతా వేరే ప్రాంతాలు కూడా వెళ్ళిపోయింది. ఇక ఆ తర్వాత అపోస్తలులు పౌలు గారు అయితే గలతీలోని, ఎఫెసీలోను, దెస్సలోనికలోను అనేక రకాల ప్రాంతాల్లో దేవుని యొక్క వాక్యాన్ని బట్టి దేవుని యొక్క క్రీస్తుని యొక్క సంఘాలు కట్టడం మనం చూస్తాం. కాబట్టి ఈ వచనం ఏంటంటే ఇక్కడ ప్రచురించబడింది అనమాట. అలాగే మలాకీ గ్రంథం కూడా మనం చూసినట్టయితే మలాకీ గ్రంథం కూడా వస్తుంది చూడండి. మీకా గ్రంథం ఒకసారి మీకా గ్రంథం కూడా మనం చూసినట్టయితే మీకా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం చూసినట్టయితే యోనా, మీకా, నహూము, మీకా గ్రంథం 4వ అధ్యాయంలో మనం చూసినట్టయితే 1వ వచనం 4వ అధ్యాయం 1వ వచనం చూసినట్టయితే అంత్యదినముల్లో యెహోవా మందిర పర్వతముల శిఖరము స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహం వచ్చినట్టుగా జనులు దానిలోనికి ఒత్తురు. ఇందాక మన దగ్గర నుండి యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2-3 వచనాలు, అలాగే ఈ మీకా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం సేమ్ టు సేమ్ మనకి ఒకే భావాన్ని ఇస్తూ ఉందన్నమాట. అదే కొత్త నిబంధన గ్రంథం మనం చూసినట్టుగా అపోస్తలుల గారి గ్రంథంలో ఏంటంటే 2వ అధ్యాయం మనం చూసినట్టుగా క్రీస్తు యొక్క సంఘానికి పోల్చబడింది.
యెరూషలేములో ప్రారంభమైంది, అక్కడ నుంచి బయటికి కొనసాగించబడింది. అదే ఇప్పటికీ విస్తరించుకుంటూ వెళ్తుంది అనమాట. ఈ విస్తరించే క్రమంలో ఏంటంటే మొదటి శతాబ్దంలోనే తయారై చాలామంది వాక్యాన్ని తప్పుగా వక్రీకరించుకుంటా, తప్పుగా చెప్పుకుంటా, బైబిల్ యొక్క సిద్ధాంతాన్ని, బైబిల్ చెప్పిన దాన్ని వాళ్ళు తమకు అనుకూలంగా మార్చేసుకుని రకరకాలుగా చేసుకుని వెళ్ళిపోయారు అన్నమాట. అంటే ఇది క్రీస్తుకు 33లో ప్రారంభమైంది. ఈ 33లో ప్రారంభమైంది ఈ సంఘం విస్తరించుకుని వెళ్తుంటే మొదటి శతాబ్దంలో క్రీస్తు విరుద్ధులు బయలుదేరారు అనమాట. బైబిల్లో ఒకటి చెప్తుంటే వాళ్ళు ఇంకోటి చెప్పడం, అపోస్తలులు ఇంకోటి చెప్తుంటే వాళ్ళు ఇంకోటి చెప్పడం ప్రారంభమైందనమాట. అది పెరిగి పెద్ద ఇవాళ మతశాఖ ప్రభావం తయారైపోయిందనమాట. ప్రపంచంలో అన్నిల కంటే ఎక్కువగా ఎవరున్నారంటే మతశాఖల వాళ్ళే ఉన్నారు. మన పోరాటం నిజంగా మతశాఖల వాళ్ళ డెనామినేషన్స్. ఎందుకంటే డెనామినేషన్స్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సిద్ధాంతం పట్టుకుంటూ ఉంటారు. బైబిల్ మొత్తాన్ని పట్టుకోరు, బైబిల్లో ఉన్నదే పట్టుకుంటారు, ఒక్కొక్కరు ఒక సిద్ధాంతం పట్టుకుంటారు, మిగతా దాన్ని కాదంటూ ఉంటారు. అది సంపూర్ణమైన బైబిల్ బోధకు వ్యతిరేకమైపోతుంది అనమాట. అందుకే బైబిల్ దగ్గర రండి, బైబిల్ ఏం చెప్తుందో నేర్చుకుందాం, బైబిల్లో ఉన్నది పాటిద్దాం అని అంటే రారు. మేము ఏది పట్టుకున్నాం అదే కరెక్ట్ అంటాం. ఉదాహరణ ఎగ్జాంపుల్ పెంతెకోస్తలు ఉన్నారు, పెద్ద సమూహం. అది నిజంగా వాళ్ళని చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది మనకి. తెల్ల బట్టలు వేసుకుంటూ ఉంటారు నిరాడంబరంగా. అన్ని రోజులు వేసుకుంటారు లేదు నాకు తెలియదు, ఒకరోజు వేసుకుంటారేమో మరి. తెల్ల బట్టలు వేసుకుంటూ ఉంటారు, జుట్టు ముడేసుకోకుండా ముళ్ళేసుకుంటూ ఉంటారు, జల్లు వేసుకుంటూ ఉంటారు, ముళ్ళేసుకుంటూ ఉంటారు, చెవులు ముక్కులకి ఏం పెట్టుకోరు, చాలా నిరాడంబరంగా ఉంటారు. దాన్ని చూస్తూ ఉంటే ఎంత సింప్లిసిటీగా వెళ్ళదు అనుకుంటారు. కానీ వాళ్ళు బైబిల్లో క్రొత్త నిబంధనలో కొంతవరకు చెప్పబడిన దాన్ని తీసుకుంటారు తప్ప సంపూర్ణమైన బోధనలు తీసుకునే పరిస్థితి. ఇప్పటికీ అన్ని భాషల నుంచి వాళ్ళు విచిత్రంగా మాట్లాడుతూ ఉంటుంటారు. ఇప్పటికీ పరిశుద్ధాత్మ మాకు కూడా ఇవ్వబడని చెప్పేసి, అంటే అద్భుతమైన వరాలు చేయడం కోసం ఇవ్వబడినట్టు వాళ్ళు చెప్తూ ఉంటారు అనమాట. అది బైబిల్లో దేవుడు దాన్ని ముగించేశాడు. పరిశుద్ధాత్మ మనకి ఇస్తున్నాడు, మానవాతీత వరాలు లేవు. అది వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు అన్ని భాషలు మాట్లాడితేనే, లేదా బాగా సప్పట్లో తాళాలు కొట్టుకుంటే ఎగురుకుంటూ వెళ్తేనే అది కరెక్ట్గా వాళ్ళు దేవుడి యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం వాళ్ళు పొందినట్టుగా వాళ్ళు భావిస్తూ ఉంటారు అన్నమాట. కొంతమంది సహోదరులు కొంతమంది ఉన్నారు, శనివారం పూట పాటిస్తూ ఉంటారు. వాళ్ళు చేసేది శనివారం పూట వాక్యాన్ని తప్పుగా ఉపయోగించుకొని శనివారం పూట వెళ్ళిపోతూ ఉంటారు. సచిన్ స్కాటర్ అయిపోతారు, ఇలా వెళ్ళిపోతారు, దూరంగా వెళ్ళిపోతారు. ఇంకొంతమంది ఉన్నారు ఫెలోషిప్ వాళ్ళు అని చెప్పంటూ ఉంటారు. ఆ దేవుడు మారుమోసి చెప్పమని చెప్పండి బాప్తిసం పక్క పెట్టేస్తూ ఉంటారు. దేవుడు వాళ్ళతోనూ వాళ్ళ అయ్యగారితో మాట్లాడితేనే అది నిజమని నమ్ముతూ ఉంటారు. అటు మళ్ళీ ఈ రెండింటి పాటించరు. మళ్ళీ శనివారం విభజిస్తూ ఉంటారు, మళ్ళీ దాన్ని విభజిస్తుంటారు. మళ్ళీ కొంతమంది బాప్తిసం జెండా కింద కూడా తీసుకొచ్చని చెప్తూ ఉంటారు కొంతమంది. సాల్వేషన్ ఆర్మీ అనేటువంటి సంస్థలు అన్నమాట. అంటే ఎక్కడి నుంచి వచ్చిన ఇవన్నీ కూడా కలకాపులం చేసి సంపూర్ణ బైబిల్ బోధన కాదనేసేసి రకరకాల మార్కులు స్కాటర్ అయిపోతున్నారు. వీళ్ళందరూ ఒకే బైబిల్ ఓటింగ్ చెప్తూ ఉంటారు, ఒకే యేసుప్రభువుని గురించి చెప్తూ ఉంటారు. మరి దేన్ని నమ్మాలి? బైబిల్నే మనం నమ్మాలి. అందుకనే బోధన గురించి పోరాటం మనం చేయాలి అని గ్రంథం చెప్పబడుతుంది అన్నమాట. కాబట్టి ఈ దేవుని యొక్క వాక్కు యెరూషలేము నుంచి బయలుదేరి బయటకు వచ్చిన తర్వాత విరోధులు తయారైపోయారు అనమాట. ఆ విరోధులందరూ కూడా బైబిల్ బోధనే భిన్న రకాలుగా మార్చేసుకుంటూ వెళ్తారు అనమాట. అలా కాకుండా సంపూర్ణమైన బైబిల్ బోధన చేపట్టి వాక్యం ఏం చెప్తున్న అవగాహన కలిగి దాని మీద పరిశోధన చేయాలి. ఎవరండి ఈ రోజున కూర్చోది వాక్యం దగ్గర కూర్చొని కాసేపు కూర్చొని చదువుకొని రండి వాక్యం కూడా రారు, వాక్యం చెప్తుంది ఏంటో నమ్మరు. నేను రోజు వచ్చిన వాక్యం మీద నిర్గమకాండం చెప్తా ఉన్నాను. కొంతమంది కూడా దాన్ని విన్నట్టుగా కానీ అది అప్లై చేసినట్టు కానీ మనకి ఎక్కడ నాకు అనిపించలే. కానీ వింటున్నారో నాకు తెలియదు. కానీ మన ప్రయత్నం మనం మానకూడదు. మనం చెబుతూ ఉండాలి. వాక్యం విత్తనం వేసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడే హృదయం ఏ పరిస్థితి మనకు తెలియదు. కాబట్టి తినుము తాగుము సుఖించము లేదా బాధపడటం లేదా కుంగిపోవడం లాంటి పక్కన పెట్టేసేసి సమస్తాన్ని దేవుడు నిర్వహిస్తున్నాడు, ఆయనే చూసుకుంటాడు, నేనేంటంటే ఆయన పని చూడాలి అనే దాని మీద మనం ముందుకు వెళ్తూ ఉంటే దేవుడు మనకి సహాయం చేస్తాడు. శరీరానికి కావాల్సిన వాటిని సమకూరుస్తాడు, ఆత్మ సంబంధమైన జీవాన్ని కూడా మనకి సమృద్ధిగా అనుగ్రహిస్తూ ఉంటాడు అనేది మనం అర్థం. ఎందుకంటే దేవుడు చిన్నతనం నుంచి మనం కాపాడుతున్నాడు. భక్తిహీనంగా ఉన్నప్పుడు కాపాడాడు, భక్తి పడుకున్నప్పుడు కాపాడుతున్నాడు, రేపు కాపాడుతాడు, ఎల్లుండి కాపాడుతాడు, అన్ని రోజులు ఆయనే కాపాడుతూ ఉంటాడు. మనమైతే ఆయన చిత్తానికి అనుగుణంగా మనం నడుచుకుంటూ మనం ముందుకు కొనసాగాలి అని గ్రంథం నుంచి మన సమాజం నేర్చుకుంటాం. హెబ్రీ పత్రికలో ఒక మాట మనం చూద్దామండి. హెబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 22-23 వచ్చిన మనం చూసినట్టయితే, ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల దేవుని పట్టణానికి, ఇక్కడ మనం చెప్పబడుతున్న మాట్లాడుతున్నాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 22-23 చూసినట్టయితే, ఇప్పుడైతే అంటున్నమాట సియోను అనే కొండకి జీవము గల దేవుని పట్టణానికి అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యుద్ధకును
పరలోకముందు వ్రాయబడిన జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టంగా పలికే ప్రోక్షణ రక్తానికి మీరు వచ్చి ఉన్నారు అంటాడు మన గ్రంథం వచ్చేసాం. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చి ఉన్నామంటే ఆ దినం ఉన్న ఇరుషుల దగ్గరికి మనం ఎడలా, మనం ఇప్పుడు ఎక్కడున్నాం? పరలోక ఇరుషుల దగ్గరికి ఉన్నాం అనమాట. అదేంటంటే సంఘము. సంఘానికి పర్యాపదంగా వాడబడిందే పరలోక యెరూషలేము. మళ్ళీ యెరూషలేము ఒక తల్లిగా చెప్పి మళ్ళీ దానికి ఒక తండ్రిగా అని చెప్పేవాళ్ళని చూస్తే ఇప్పుడు ఏమనుకోవాలని ఇక్కడ గ్రంథం వచ్చే సమాచారం ఏంటి అంటే ఈ వచన భాగాలు అర్థం కాకుండా దాన్ని అపార్థం చేసుకుంటున్నారు చాలామంది. ఈ వచన భాగాలు ఏ విషయంలో చెప్పాడు నీకు? అప్పుడైతే సేనాయి కొండ దగ్గర పర్వతం దగ్గర ధర్మశాస్త్రం వచ్చింది, అప్పుడు అక్కడ మనం బాధలు పడ్డాం పాత నిబంధన ద్వారా. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాం? సియోను అనే కొండకు వచ్చాం. సియోను ఎక్కడుంది? యెరూషలేము పట్టణం ఉన్న ప్రాంతమే సియోను పర్వత ప్రాంతం అనమాట. ఆ సియోను దగ్గర మనం ఇప్పుడు వచ్చాము అని చెప్తూ దేవుని పట్టణానికి వచ్చామని చెప్తూ పరలోకపు యెరూషలేముకి వచ్చాం అంటే పరలోకంలో ఉన్నట్టు దేవుని పిల్లల పట్టణంలోకి వచ్చాం అంటే అది సంఘము. క్రీస్తు యొక్క సంఘానికి అది గుర్తుగా వాడబడింది, పర్యాపదంగా వాడబడింది. ఇది వాళ్ళకి అర్థం కాదు. పరలోకపు యెరూషలేము ఈజ్ ఈక్వల్ టు క్రీస్తు సంఘం. దేవుని యొక్క పరిపాలన పరిధిలోకి వచ్చాం మనం ఇక్కడ. ఆయన అంతా పరిపాలన చేస్తున్నాడు. అయితే ఆయన కుమారుని మనం పరిపాలించబడతాం ఇక్కడ. పరలోక యెరూషలేము ఎలాగ దేవుని యొక్క సంఘం క్రీస్తు సంఘం అవుతుందంటే మనం నిరూపిస్తాం వాక్యం నుంచి. మనం నాకు డైరెక్ట్గా చూపించంటే బైబిల్ ఎలా రాయబడిందో అతనికి అర్థం కాలేదని అర్థం అనమాట. ఎక్స్ప్రెసివ్ కమాండ్స్, ఇంప్లిసిట్ కమాండ్స్, డైరెక్ట్ కమాండ్స్, ఇండైరెక్ట్ కమాండ్స్, ప్రిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్తో చెప్పబడిన కొన్ని, నాన్ ప్రిస్క్రిప్టివ్తో చెప్పబడిన కొన్ని. ఇది వాళ్ళకి అర్థం కాదు. అన్ని రహస్యం ఏంటంటే భూలోకంలో గ్రంథాలే సరిపోతుంది అనమాట. మనకి ఎంతవరకు అవసరం అంతవరకు ఇస్తారు అనమాట. దేవుని ఎడల సరైన వైఖరి ఉన్నవాడికి అర్థం అవ్వాలి గ్రంథం, దేవుని ఎడల రాంగ్ యాటిట్యూడ్ కలిగిన వాడికి గ్రంథం అర్థం కాకూడదని దేవుడే ఇచ్చిన విధానాలు. యేసుప్రభు ఉపమానం చెప్పాడు, గతంలో చెప్పాను మీకు గత వారం. యేసుప్రభు ఉపమానం చెప్పాడు. అయ్యా మరి ఇలా ఎందుకు చెప్పాయని శిష్యులు అడుగుతారు. ఎందుకంటే అది మీకు అర్థం అవ్వాలి. దేవుని యొక్క రాజ్య మర్మాలు గ్రహించుకోవడం మీకు అనుగ్రహించబడింది, వాళ్ళకి కాదు. దేవుని ఎడల సరైన వైఖరి కలిగిన వాళ్ళకి అవి అర్థమవుతూ ఉంటాయి, సరైన అర్థం లేని వాళ్ళకి అవి అర్థం కానే కావు. అవి మనం అర్థం చేసుకుని ప్రేమ వాళ్ళు. కాబట్టి మనం ఏం చేయాలంటే వీ మస్ట్ ఫోకస్. మనం ఇప్పుడు పరలోకపు సంఘంలో యెరూషలేములో ఉన్నాం, క్రీస్తు సంఘంలో ఉన్నాం, నీతిమంతుల ఆత్మలతో మనం సహవాసం చేస్తున్నాం, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మలతో మనం ఉన్నాం, జ్యేష్ఠుల సంఘంలో మనం ఉన్నాం. కాబట్టి మనం ఏం చేయాలంటే మత్తయి సువార్త 6:33 చెప్పండి అంటే వీ మస్ట్ ఫోకస్ ఆన్ హిజ్ వర్క్. మత్తయి సువార్త 6:33 చెప్పినట్టుగా మనకి ఏం కావాలో శరీరం కోసం దాని మీద తప్పించకుండా మనం దేవుడే సమకూరుస్తాడు. నువ్వు ఆయన అడగని దినాల్లో కూడా దేవుడు సమకూర్చాడు. ప్రార్థన చేయడం రాని దినాల్లో సమకూర్చలేదా? నీకు ఆహారాన్ని, నీకు బట్టలు ఇవ్వలేదా, నీకు ఉద్యోగం ఇవ్వలేదా? ఆయన తెలుసు. మత్తయి సువార్త 6:33 మనం చూస్తే చెప్పబడిన మాట ఏంటంటే, కాబట్టి మీరు ఆయన రాజ్యాన్ని నీతిని మొదలు వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించుకోండి. ఏవి పైన చెప్పబడి అనమాట. దేహం కోసం కావాల్సినవి, ప్రాణం కోసం కావాల్సినవి పైన చెప్పబడ్డాయి అనమాట. ఏమి తినాలి, ఏమి తాగాలి, ఇవన్నీ కూడా చెప్పండి. అవన్నీ మీకు దేవుడు సమకూరుస్తాడు. కాబట్టి అన్ని జనులు చింతించినట్టుగా మనం వాటి కోసం విచారించాల్సిన దిగులు పడాల్సిన అవసరం ఏమీ లేదు. పైన చెప్తున్నాను అనమాట 31. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందామో అని చింతింపకుడి. అన్ని జనులు వీటన్నిటి విషయమే విచారించరు. అన్ని జనులకి ఈ బాధ ఉంటుంది, ఏమి తినాలి, ఏమి ధరించుకోవాలి, ఎట్లా ఉంటుంది. వాళ్ళలాగా మనం ఫీల్ అవ్వకూడదు, మనం ఆలోచించకూడదు, మనం బాధపడకూడదు. ఎందుకని ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఆయనకు తెలుసు ఇవన్నీ కూడా. కాబట్టి మీరు ఆయన రాజ్యాన్ని నీతిని మొదలు వెతకడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడను. రేపటి గురించి చింతింపవద్దు, రేపు మంది కాదు. టుమారో ఈజ్ నాట్ అవర్స్, టుమారో ఈజ్ ఇన్ గాడ్స్ రీన్. ఆయన పరిపాలన ఉంది, ఆయన చిత్తం అది. రేపట్లో మనం వెళ్ళామంటే దేవుని కృప అనమాట. అలా మనం ఆలోచించుకుంటే వెళ్ళి ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట మనం వెతకాలి. మనం వెళ్ళే ప్రాంతాల్లో ఆయన రాజ్యాన్ని, నీతిని మనం ఉంచగలిగితే, చూడగలిగితే చాలు. మనకి ఏది కావాలి ఆయన సమకూరుస్తుంటాడు. మనం వాటి కోసం చింతాల్సిన అవసరం లేదు. ఆయనే చూసుకోండి, ఆయనే చూసుకోండి. యెహోవాయే చూసుకోను, తండ్రి అయిన దేవుడే చూసుకుంటాడు. దిగులు పడాల్సిన అవసరం లేదు. మనం దిగులు పడితే అన్ని జిల్లాగా అయిపోతాం. మనం కూడా అన్ని జిల్లాలు పట్టుకుని దిగులు పడుతుంటారు. మనం దిగులు పట్టలేదు దాని గురించి. మనకు తండ్రి ఉన్నాడు కదా, వాళ్ళకి తండ్రి లేడు. తండ్రి గురించి వాడు తెలియదు కాబట్టి తండ్రిని కలిగిన మనం ఏంటంటే వాడి గురించి దిగులు పడకుండా ఫోకస్ ఆన్ రాజ్యాన్ని విస్తరించడం, కింగ్డమ్ని,
అలాగైనా రైట్షియస్నెస్ని, దేవుని నీతిని మనం చూసుకుంటా విస్తరం చేసుకుంటూ ముందు కొనసాగుదాం. ఆయనే చూసుకుంటాడు, అవన్నీ మనకి అనుగ్రహించబడతాం. కాబట్టి ముందు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువులోకి వచ్చి మనం స్థిరంగా నివాసం చేయాలి. ప్రభు అయిన యేసుక్రీస్తులోనికి ఆయన రావాలి. ఎందుకంటే దేవుని కోపం ఉంది ప్రస్తుతం భక్తిహీనత మీద. ఆ భక్తిహీనతను తగ్గించుకోవాలంటే, ఆయన ఉగ్రత నుంచి తగ్గించుకోవాలంటే ఏం చేయాలంటే, దేవుని యొక్క కుమారుడైన క్రీస్తు ప్రభువునందున్న పరిధిలోకి మనం రావాలి. క్రీస్తులోకి వస్తే నీకు ఏది కూడా కొదువు లేకుండా దేవుడే చూసుకుంటూ ఉంటాడు. ఆయన రాజ్యం నీతి అక్కడ ఉంది. సంఘం నుంచి నువ్వు బయటకు పోకుండా సంఘంలో ఉండి, సంఘంలో ఎదుగుతూ స్థిరంగా ఉండి దేవుని యొక్క రాజ్యం పక్షాన పనిచేస్తూ ఉంటే మనకి ఏది కావాలో దేవుడే ఆయన సమృద్ధిగా అనుగ్రహిస్తూ ఉంటాడు. జీవాన్ని మరణాన్ని మీద పెట్టాను, ఏది కావాలో మీరు కోరుకుంటున్నాను అనమాట. మరణం కావాలంటే రాజ్యం నుంచి బయటికి వెళ్ళిపోవడం మరణంతో సమానం. దేవునితో జీవం సమాధానం ఆయన రాజ్యంలో ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుల శరీరంలోనూ ఉంది. ఇంకెక్కడికి వెళ్ళినా అది లభించదు. దేవుడు చెప్తున్న సత్యాన్ని మనం అంగీకరించి దేవుడే చూసుకుంటాడని అబ్రహాం ఇలాగే విశ్వాసం ముందుకు కొనసాగాడు. మనం కూడా విశ్వాసం ముందుకు కొనసాగుదాం. మనకు అవన్నీ ఇస్తాడు దేవుడు, ఆయన చూసుకుంటాడు. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు.